గుడ్ ఈవినింగ్ ఆల్. ఇది మా వకా పబ్లికేషన్స్ నుంచి మొదటి పుస్తకం. టైటిల్ తిమ్మిరి పిల్లలు తొడపాశాలు. నా పేరు వకా పబ్లికేషన్. ఇది శరత్ అట్లా కన్ఫ్యూజ్ చేశాడు నన్ను పుస్తకం వేసుకునే ప్రాసెస్లో. ఓకే, ఇక సభ ప్రారంభించుకుందాం. స్పీకర్లను ఇన్వైట్ చేసుకుందాం. చేసుకునే ముందు ఒక విషయం చెప్తాను. అంటే రెగ్యులర్గా పిలుచుకోవడం కాకుండా కాస్త కొత్తగా పిలుచుకుందాం అనుకున్నాం స్పీకర్లని. చిన్నప్పుడు నన్ను అందరూ బాగా బక్కగా ఉన్నామని ఏడిపించేవాళ్ళు. అంటే ఇప్పుడు బక్కగానే ఉన్నాను. అప్పుడు ఒక నానమ్మ చెప్పేది, మా ఇంటి పక్కన నానమ్మ, అరే అట్లా ఎందుకు బాధపడతావు, బక్కగా ఉండే వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, ఒకవేళ పులి ఎదురుగా నిలబడ్డ పులి వణుకుద్ది కానీ వాడు వనకడు అని చెప్పింది. మిషన్ మోగింది, నేను నమ్మలేదు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తుంటే చాలా వాటిని వణికించిన బక్క వాళ్ళని చూశాను నేను, బక్కపలచగా ఉన్న వాళ్ళని. చాలామంది బక్కపలచ వాళ్ళు స్టేట్కి ఎదురుగా నిలబడితే స్టేట్ వణికింది. అలా చాలామందిని చూశాను. అలా నేను చూసిన వాళ్ళు ఒకరు ఎన్ వేణుగోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ సజయక్క నేను మొదటిసారి బుక్ ఫెయిర్లో చూశాను. మన బ్లాక్ ఇంక్ కథలు రాసిన వినోదన్ అక్క వాళ్ళ పాప కివీతో పాటు ఐస్ కోలా గోలా అదేదో తింటూ కూర్చొని ఉన్నారు. అలా చూశాను కదా, అప్పుడు నాకు అనిపించింది, అంటే తెలుగు సినిమా క్రియేట్ చేసిన ప్రభావం కానీ, పేట్రియార్కి సృష్టించిన అభిప్రాయం కానీ కావచ్చు. సహజంగా ఫెమినిస్టులు అంటే కోపంగా ఉంటారు, రెగ్యులర్గా అమ్మాయిలు మాట్లాడేటట్టు కిస్ అని క్యూట్గా మాట్లాడకుండా గురుగురుగా ఉంటారు అనుకునే అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళకి ఆ రోజున నేను దాన్ని కనుక క్యాప్చర్ చేసి ఉంటే చూపించేవాడిని, వీళ్ళు ఇట్లా ఉంటారు బాబు, ఎక్కడైనా ఏ కాస్త కనపడ్డా వాళ్ళు ఏ కాస్త ప్రేమ కనిపించినా అక్కడ కరిగిపోతారు, వాళ్ళు తింటున్న ఐస్ లాగా అని చెప్పేవాను నేను. సజయక్కని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ సోల్మన్ విజయ్ కుమార్. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, చాలా పెద్ద హీరో ఆయన, చేయి చూసావా చాలా రఫ్గా ఉందంటాడు, ఆయన రియల్ హీరో. సోల్మన్ అంటాడు కథ రాసి, ఎంత రాగా ఉందో చూసావా, ఎంత రస్టిక్గా ఉందో చూసావా, తట్టుకోగలవా మరి అంటాడు. సోలోమన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ ఉంటానంటే కుదరదు, రావాల్సిందే. తగుళ్ళ గోపాల్. ఏం చెప్పాలనుకున్నాను తగుళ్ళ గోపాల్ గురించి, ఏమనుకోలేదు. అప్పటికి ఏదొస్తే అది మాట్లాడదాం అనుకున్నాను, ఎలా పిలవాలని ఊహించలేదు. మేకపిల్లకి తుమ్మ ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని పంటితో తీసేలాంటి పద్యం రాస్తాడు గోపాల్ని వేదిక మీదకి వస్తూ ఉన్నప్పుడు, చెప్పలేదు కదా బాబు, ఏమన్నా అనుకుంటావా, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతని కూడా చెప్పాలా అని అడిగామనుకోండి, పర్లేదులే అన్నా, ఇక్కడ చాలామంది ప్రేమ ఉంది, అవార్డు ఎందుకు అంటాడు. కూర్చో. సోల్మేనన్నా. నెక్స్ట్ అరుణాంక్. నేను దీనికి 2 చోట్ల అరుణ్ పేరు రాశాను. వై అరుణ్ అన్న ముగ్గురు అడిగారు 2 సార్లు. కారణం చెప్తాను, అది నాకు పూర్తిగా పర్సనల్ కారణం. అరుణ్ ఇంకో పబ్లికేషన్కి సీఈఓగా ఉన్నావని పిలిచామని అడిగారు. అరుణ్ ఛాయాకి సీఈఓ అయినా గూగుల్కి సీఈఓ అయినా నాకు ఒకటే. సహజంగా మనం చాలాసార్లు కింద పడతాం. నేను కింద పడ్డప్పుడు నాకు అండగా ఉన్న మనుషుల్లో ఒకానొక సమయంలో బెజవాడ నుంచి విశ్వేశ్వరరావు ప్రమీల గారు, ఇక్కడ ఉషా మోషేలు, అరుణాంక్. ఇది నాకు సెంటిమెంట్లు నమ్మను కానీ ఇది నాకు ఒక ఎమోషన్ అనుకుని వాడిని పిలిచాను, వాడిని ఇన్వాల్వ్ చేసుకున్నాను ఇందులో. అరుణ్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ శరత్ మెట్ల. వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతాను, కానీ నాకు ఈ పుస్తకం చూసినప్పుడు ఏమనిపించిందో మొదటిసారి ఈరోజు నేను కూడా చూశాను, వచ్చి పట్టుకున్నాను. నేను లిటరేచర్కి వచ్చిన కొత్తల్లో కవిత్వం చదువుతున్న రోజుల్లో ఒక పుస్తకం పట్టుకొని చదివాను. అందులో 2-3 వాక్యాలు బోరు కొట్టించను. అలల కనురెప్పలెత్తి ఆకాశాన్ని తీక్షణంగా చూసే సాగర నేత్రాలను నాకు చిన్నప్పుడే ఎవరో పొదిగారు. చేతికి వేళ్ళు మొలిచినప్పుడే పిడికిలి స్వరూపం అర్థమై పులకించిపోయాను. వట్టి గోడ మీద నిదానాన్ని రాసి సరికొత్త రాజ్యాంగానికి ఓనమాలు దిద్దుతాను. నా కక్ష వేరు, నా లక్ష్యం వేరు, ఈ భూగోళానికి అసలి సూర్యుని నేను. త్రిపురనేని శ్రీనివాసన్ పుస్తకం పట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పుస్తకం పట్టుకున్నప్పుడు నాకు ఫీల్ కలిగింది. శరత్ని మెట్లని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నేను కొన్నేళ్ల క్రితం ఒక సినిమాకి పనిచేశాను. సినిమాకి పనిచేస్తున్నప్పుడు చాలా భయాలు చెప్పారు నాకు. ఆ భయాలన్నింటినీ ఒక దర్శకుడు పోగొట్టాడు. నేను అంతకుముందు ఆయన సినిమాలు చూసి ఏమనుకున్నానో, ఆయన ఎలా ఉంటాడని ఊహిస్తానో అచ్చంగా అలానే ఉన్నారు ఆయన.
ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంకురం సినిమా దర్శకులు. ముందుగా కొత్త రచయితల గురించి, కొత్త పుస్తకం గురించి సజయక్క మాట్లాడతారు. అందరికీ మామూలుగా నేను చెప్పే ఒక అభివాదం ఉంటుంది, అది చివర్లో చెప్తాను. ఈ సాయంత్రం ఇంతమంది ఇలామఖాన్లో కలవటం అనేటటువంటిది చాలా అపురూపమైనటువంటి విషయం అని చెప్పి ఒక మామూలు పడికట్టు పదాల్లోనే చెప్తున్నాను. ఈ లామఖాన్ ఇట్లా ఉండాలి అని మా హసన్ గారు కోరుకున్నారు. ఈ ఇల్లు ఇలా ఇంతమంది కొత్త కొత్త ఆర్టిస్టులతో, రచయితలతో కళకళలాడాలని చెప్పి ఆయన ఆకాంక్ష. ఆయన చనిపోతూ ఈ బిల్డింగ్ మనకిచ్చెళ్ళారు. ఆయన నాకు ఆప్తమిత్రుడు, నా గురువు మోయిద్ హసన్, జిలానీ బాను గారి తమ్ముడు, ఆర్టిస్టు, ఫోటోగ్రాఫరు, ఫిలిం డైరెక్టర్. ఆయన గుర్తు చేసుకుంటూ ఈ సభని నేను మాట్లాడదామనుకో. ఎందుకంటే మనం నడిచొచ్చిన దారుల్ని ఎవ్వరం మర్చిపోకూడదు, వారధుల్ని మర్చిపోకూడదు, వంతెల్ని ఇరగొట్టుకోకూడదు. ఈ అన్నిటి కలయికతో వచ్చిన పుస్తకంగా నాకు అనిపించింది శరత్ మెట్ల. ఈ పుస్తకాన్ని పట్టుకుని వెంటనే ఎలా ఉంది చెప్పక్క అని సిద్ధు కొంచెం చంపేశాడు ఫోన్లో. సరే వాడి కోసమే చూశాను. శరత్ మెట్ల తీసుకొచ్చి ఇచ్చారు. ఒక రకంగా ఆ రోజు అక్కడ 10 మందో 20 మందో ఉంటే అక్కడే ఆవిష్కరణలాగా, అక్కడే రీడింగ్ లాగా కూడా చేసేసాం. వాళ్ళకు మొదటి ప్రశంస కూడా, అంటే బయట ప్రపంచంలో మొదటి ప్రశంస కూడా మొదటి కవితకి వచ్చేసింది. అక్కడ చదివి వినిపించారు. చాలా బాగా రాశారు, చాలా బాగా తీసుకొచ్చారు అనేటటువంటి మాటలతో నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. కొంచెం టైం ఎక్కువ టైం తీసుకోను, కానీ కొంచెం టైం తీసుకుంటాను. నిజానికి మీరందరూ ఒక యువతరంగా ఒక కలెక్టివ్గా పనిచేయటం అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం అంతా కూడా నేను 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 నాది 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 అనేటటువంటి కాలంలో ఒక అనే పేరుతో ఒక సామూహికాన్ని ఆవిష్కరింపజేస్తున్నందుకు ఆ ఎఫర్ట్ని మెచ్చుకోవాలి. అది చిన్నదైనా పెద్దదైనా కానీ నేను కన్నా మనమే ఎప్పుడు పవర్ఫుల్. ఆ మనంలో ఎవరుండాలి అనేటటువంటిది కూడా మరింత పవర్ఫుల్. ఆ మనంలో కేవలం మన కుటుంబం, మన కులం, మన మతం మాత్రమే ఉండాలా, లేకపోతే ఇంక్లూజివ్గా ఉండాలా, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలా? అందరినీ కలుపుకోవటం అంటే మళ్ళీ మన ఆధిపత్యంతో వాళ్ళని నేను పెద్దన్నలాగా ఉంటాను, పెద్దక్కలాగా ఉంటాను అని అనుకోవటమా? లేకపోతే వాళ్ళకి కూడా, అందరికీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక సమానమైనటువంటి స్టేటస్ని ఇవ్వటమా? ఇది బహుశా ఈ ప్రయాణంలో ఇంకా మరింత స్పష్టత వస్తుందని అనుకుంటున్నాను. శరత్ మెట్ల వాళ్ళిద్దరు పుస్తకం వెనకాల ఇంటూ కొట్టుకున్నారు వాళ్ళ కులాలకి. కానీ అదంత సులభమైనటువంటి విషయం ఏం కాదు. మనం కొట్టుకోవచ్చు, కానీ దాన్ని గుర్తు చేసేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. కాబట్టి అది అంత సులభమైనటువంటి విషయం కాదు, చిన్న విషయం కాదు. కానీ మనల్ని మనం దాన్ని కొట్టేసుకోవటం అనేటటువంటి దాంట్లో ఒక అడుగు వేసిన వాళ్ళిద్దరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత పుస్తకం లోపలికి నేను ఎక్కువ వెళ్ళను. ఎందుకనంటే జువ్వలని అన్నారు కానీ అది కవిత్వమే. సో వాళ్ళు కొత్త పేరు పెట్టుకున్నారు. ఈ కవిత్వంలో జువ్వల్లో అనుకుందాము.
అంటే మనము ఎక్కడి నుంచి చూడాలి అంటే కొన్ని మనకి మైలురాళ్ళు దొరుకుతాయి మన ప్రపంచంలో. అంటే చాలా కొంతమందికి తెలుసు ఆ మైలురాళ్ళు ఏంటనేది. వేణుకు తెలుసు, విమలాకు తెలుసు, ఆర్కేకి తెలుసు, ఇంకా సీనియర్స్ కొప్పర్తి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడున్న చాలామంది యంగ్స్టర్స్కి అవి తెలిసే అవకాశం ఉందని నేను అనుకోవటం లేదు. తెలిస్తే సంతోషం. దిగంబర కవిత్వం వచ్చినప్పుడు ఆ కాలానికి అది ఒక సంచలనం. అప్పటి వరకు నడుస్తున్నటువంటి కవిత్వాన్ని ఒక్కసారిగా నేలన కొట్టి ఒక కొత్త స్వరం, కొత్త ఆలోచన, అది కూడా చాలా ఒక రాడికల్గా బయటకు వచ్చినటువంటి అంశం. అది ఆవిష్కరణ ఎక్కడయింది? ఒక రోడ్డు మీద అయింది. హ్యాబిట్స్లో ఒక ఇరానీ కేఫ్ ముందు ఒక రిక్షా కార్మికునితో చేయించినటువంటి ఆవిష్కరణ. ఇవన్నీ కూడా ఆ కాలానికి చాలా విప్లవాత్మకంగా బయటకు వచ్చినటువంటి విషయాలు. బహుశా ఇలా జరిగిందని మీకు తెలిసే అవకాశం కూడా లేదు, ఎందుకంటే నాకే తెలియదు, నేను వినటమే దానికి సంబంధించి. ఆ తర్వాత వచ్చినటువంటి మైలురాళ్ళు చాలా ఉన్నాయి. అది స్త్రీవాద ఉద్యమం కావచ్చు, లేకపోతే దళిత ఉద్యమం కావచ్చు, మైనారిటీ కావచ్చు, వివిధ అస్తిత్వాలతో ఉండేటటువంటి సమూహాలు వాళ్ళ యొక్క వ్యక్తీకరణని తీసుకొచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశాలు ఇచ్చినటువంటి రాజకీయాలేంటి, ఈ అంశాలు మాట్లాడినవేంటి, వీటన్నిటినీ ఇప్పటి తరం ఎలా తీసుకుంటుంది, అంటే ఏం అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఈ తరానికి బహుశా స్త్రీలు పురుషులు సమానము అనేటటువంటి అంశం ఇప్పుడు ఎవరన్నా చెప్తే చాలా హేళనగా చూస్తారు. ఎందుకంటే ఇది కూడా చెప్పాలా, ఇది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నదా, అందరం సమానమే కదా, ఈక్వలే కదా. కానీ ఆ సమానత్వం అనే మాటని మాట్లాడటానికి, ఆ సమానత్వాన్ని ఆచరణలోకి తీసుకురావటానికి, ఆ సమానత్వాన్ని ఆకాంక్షించటానికి, దాన్ని రకరకాలుగా వ్యక్తీకరించటానికి ఎంతోమంది స్త్రీల శరీరాలు గాయపడ్డాయి, హత్యలకు గురయ్యారు, నిరసనలకు గురయ్యారు. ఇప్పుడు మీలాంటి యువతరం ఉన్నటువంటి గుల్ఫిషా కూడా అదే సమానత్వం కోసము, అదే రకమైనటువంటి పౌరసత్వం కోసం జైల్లో ఉంది. అంటే మరి గుల్ఫిషా ఎంతమందికి తెలుసు? తెలిసే అవకాశం లేదు. ఎందుకు అనంటే గుల్ఫిషా ఎవరి కోసం మాట్లాడింది, ఎందుకోసం మాట్లాడింది, ఆ మాట్లాడినటువంటి అంశం ఏంటి, ఏ రాజ్యాంగంలో మనం రాసుకున్నామో ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి సమానత్వ భావనలో మాది కాదు, మేము సమానం కాదు అని చెప్పి రాజ్యం పదే పదే మీరు సమానం కాదు, మీకు హక్కులు లేవు అని చెప్తున్నటువంటి క్రమంలో రాజ్యానికి ఎదురెళ్ళి, రాజ్యం అంటే స్టేట్కి ఎదురెళ్ళి ఒక ధిక్కారపు కేక పెట్టినందుకు 5 ఏళ్ల నుంచి విచారణ లేకుండా ఆమె జైల్లో ఉంది. ఇవి చాలామందికి సంబంధం లేనటువంటి విషయాలుగా ఉండొచ్చు, కానీ సంబంధం ఉన్నటువంటి విషయాలే ఇవి. ఇలాంటివి ఈ అంశాలతోనే కనీసం రాసినందుకు, అంటే వాటి పూర్తి స్థాయిలో అనను కానీ వాటిని తడిమినందుకు, అలాంటి విషయాలని తడిమినందుకు మెట్లకి, శరత్కి మరోసారి కృతజ్ఞతలు. అంటే ఆ విషయం మీద రాశారని కాదు, కానీ దాన్ని తడిమారు. ఆ తడమటం అనేటటువంటిది కొన్నిసార్లు నాకేమనిపించిందంటే దాంట్లో చాలా ఎరుకతో రాశారు అని అనిపించింది. అంటే ఆలోచిస్తున్నారు, తమ ఎదురుగుండా వస్తున్నటువంటి ప్రతి విషయం గురించి ఆలోచిస్తున్నారు, దాని మీద ఒక వ్యక్తీకరణ ఇస్తున్నారు. దేవుళ్ళ మీద కావచ్చు, లేకపోతే సంబోధనల మీద కావచ్చు, ఇతర కులాల మీద డూ అనేటటువంటి సంబోధన కావచ్చు. అంటే పాకివాడు, ఆటోవాడు, మంగళవాడు, చాకలివాడు, చాలా అలవోకగా మన రోజువారీ జీవితాల్లో మాట్లాడేటటువంటి మాటల్ని ఇది అధమం, ఇలా సంబోధించటం అధమం అన్నటువంటి యూత్ని చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. అంటే దాన్ని అర్థం చేసుకున్నందుకు, దాని ఇంటెన్సిటీని అర్థం చేసుకున్నందుకు, దాన్ని వ్యక్తీకరించినందుకు సంతోషంగా ఉంది. కొన్ని ముఖ్యంగా నాకు మెట్ల రాసినటువంటి దాంట్లో కొంచెము ఒక భయం భయం అంటే తనకి భయం కాదు, అది చదువుతూ ఉంటే నాకు భయం అనిపించింది. ఎందుకు అని అంటే వ్యక్తీకరిస్తున్నాడు కానీ
ఒక మానసిక పరమైనటువంటి ఈ కాలం పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి బతుకొక వయ తెలియక దిగేశాను, లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇది కవిత, చిన్న కవిత. అసలు దాన్ని ఎంత చిన్నది అని అంటే, కానీ ఒక కౌన్సిలర్గా చాలామంది స్త్రీలను కానీ, కుటుంబ హింసలో పడుతున్నటువంటి స్త్రీలను కానీ, కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలు కానీ, వీళ్ళందరితో నేను ఒక కౌన్సిలర్గా, లేకపోతే ఒక యాక్టివిస్ట్గా, ఒక జర్నలిస్ట్గా ట్రావెల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వ్యక్తీకరణ నాకు భయం అనిపించింది. తెలియక దిగాను, లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటే ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ సైన్. ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ సైన్. అంటే అది ఒక లోపల ఏదో ఒక భయాన్ని వ్యక్తం అంటే అది ఆ భయము తనది కాదు, ఆ భయం నాది. అంటే జీవితం మీద ఆశ కలిగించేటటువంటి పరిస్థితిలో లేకుండా ఎందుకు యూత్ చాలా అకారణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తమ జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారనే దానికి అది ప్రతీకగా అనిపించింది. కాకపోయి ఉండొచ్చు, నా కవిత్వం పెద్దగా తెలియదు కాబట్టి నాది పొరపాటు కూడా అయి ఉండొచ్చు. అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చాలా అంశాల మీద, మన రోజువారీ అంశాల మీద వాళ్ళిద్దరూ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్రెషన్కి మనం ఏం పేరు పెట్టుకుంటాము అనేటటువంటిది మన ఇష్టం, చదివేటటువంటి వాళ్ళమే. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్స్ని బహుశా వేణు తన దాంట్లో చెప్పొచ్చు, వాటి వెనకాల ఉన్నవి. నేను ఇంకా 2-3 విషయాల్లోకి వెళ్తాను. ఒకటి, ఈ పుస్తకాన్ని ఒక తెంపరితనం ఉంటుంది, ఒక వయసులో తెంపరితనం ఉంటుంది. 20 ఏళ్ల వయసులో ఉండేటటువంటి తెంపరితనం ఈ పుస్తకంలో ఉంది. ఆ తెంపరితనాన్ని దాటి ఆ తెంపరితనంతో కుటుంబాలని వణికించి వచ్చినటువంటి వాళ్ళమే, కాలితో తన్ని వచ్చినటువంటి వాళ్ళమే. ఆ తెంపరితనం ఎలా ఉంటుందో దాన్ని ఎలా అంటే మనల్ని డీల్ చేయడం అనేటటువంటిది కుటుంబాలకు ఎంత కష్టంగా ఉంటుందో ఆ వయసులో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. కానీ తెంపరితనం అవసరం. తెంపరితనం లేకుండా బాల్యం ఉండదు, యవ్వనము ఉండదు. కానీ ఆ తెంపరితనానికి ఆ తెంపరితనానికి కనిపించేటటువంటి మార్గాలేంటి, వ్యక్తీకరించేటటువంటి మార్గాలేంటి? అందరికీ ఒకలాగా ఉండకపోవచ్చు. అర్బన్లో ఉండేటటువంటి యూత్కి ఉండేటటువంటి విషయాలు గ్రామీణ ప్రాంతంలో ఉండే యూత్కి ఉండకపోవచ్చు, వాళ్ళ విషయాలు వేరు అవ్వచ్చు. ఆదివాసీ ప్రాంతంలో ఉండే యూత్ విషయాలు వేరవ్వచ్చు. ఇప్పుడు కంచాగచ్చిబౌలి మీద పెద్ద ఎత్తున ఫేస్బుక్లో మొత్తం స్టేటస్లు పెట్టుకున్నటువంటి యూత్ అంతా ఛత్తీస్గఢ్లో జరిగేటటువంటి అడవుల విధ్వంసం మీద ఒక్కళ్ళు కూడా మాట్లాడతారని నేను అనుకోను. మేబీ చెప్పగలిగితే అక్కడ జరుగుతున్నది పెట్టుకుంటారేమో. అందుకనే వ్యక్తీకరణలు రకరకాలుగా ఉండొచ్చు. ఆ మార్గాలు ఏంటి అనేటటువంటిది, ఆలోచనలు ఏంటి అనేటటువంటిది. కొన్ని కవితలు చదివినప్పుడు కొన్ని చాలా బాగా అనిపించినాయి, కొన్ని ఇంకా బాగా చెక్కితే బాగుండు అనిపించింది. చెక్కడం అనంటే పదాల చెక్కుడు కాదు, పదాలని అందంగా చాలామంది చెక్కుతారు, పదాల చెక్కుడు కాదు. మీరు ఏదైతే విషయం చెప్తున్నారో ఆ విషయానికి ఉండేటటువంటి విషయాన్ని ఇంకా మదించాల్సినటువంటి అవసరం ఉంది. అది వ్యక్తీకరణ పెంచుకోవడానికి, ఇంకా దాని మీద పని చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా, నాకు అనిపించినటువంటి విషయం. రెండోది, పుస్తకం పబ్లికేషన్. ఒక పబ్లిషర్స్గా మీరు ముందుకు రావటము, మా గ్యాంగ్లో మీరందరూ కలవడానికి ప్రయత్నం చేయటము, ఒక కొత్త మెంబర్ మా గ్యాంగ్లోకి వస్తున్నందుకు, మా సీనియర్ ఇక్కడ ఉన్నాడు రామకృష్ణారావు గారు ఆర్కే, అట్లానే మహి ఉన్నారు, మా అందరికంటే సీనియర్ హెచ్బిటి ఉన్నది, ఇంకా విశాల ఆంధ్ర ప్రజాశక్తి, ఇంకా రకరకాలు, నేను కూడా ఉన్నాను, వీక్షణం ఉంది. అట్లా ఒక పబ్లిషర్ గ్యాంగ్లోకి మన ఈ మధ్య గూండ్ల కూడా దాంట్లో చేరాడు. అట్లా కొత్త పబ్లికేషన్స్ ఛాయా వాళ్ళు ఉన్నారు. ఈ పబ్లికేషన్ గ్యాంగ్లోకి వస్తున్నటువంటి కట్టా అండ్ గ్యాంగ్కి సాదర ఆహ్వానం. ఈ గ్యాంగ్లోకి ఆ ఆహ్వానాన్ని ఇస్తూనే
పుస్తకాన్ని ఎంత బాగా డిజైన్ చేయొచ్చు అని చెప్పారు. పుస్తకాన్ని డిజైన్ చేయటంలో కూడా నేను ఎందుకు చెప్పుకుంటున్నాను అని అంటే, వారధులు మనకు చాలా ఉంటాయి. ఆ వారధుల్ని గౌరవించటం నా బాధ్యతగా నేను చెప్తున్నా. పుస్తకాలని డిజైన్ చేయడంలో చనిపోయినటువంటి త్రిపురనేని శ్రీనివాస్ కావచ్చు, చాలా అంటే ఒక మామూలుగా జరిగేటటువంటి విషయాన్ని చెల్లాచెదురు చేయటం, ఒక దాన్ని తీసుకురావటం అనేటటువంటిది చాలా ప్రయోగాలు చేశాడు. అట్లానే మనకి ఇక్కడే ఉన్నటువంటి మన అనంతు ఉన్నాడు, అనంతు చింతలపల్లి, ప్రేమలేఖ తరపు నుంచి విపరీతమైనటువంటి డిజైనింగ్ చేస్తాడు. అట్లానే బ్రహ్మం గారు ఉన్నారు, అంటే ఈ డిజైనింగ్ కాన్సెప్ట్. మహి ఉన్నాడు. మా లిఖితా ప్రెస్ నుంచి వచ్చినటువంటి సందిగ్ధ అనే పుస్తకంలో ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తీకరణకి విజువల్ కూడా తోడైతే కనుక దాని వ్యక్తీకరణ మరింత పెరుగుతుంది. అది దీంట్లో చాలా బాగా చేశారు, రెండు కలపటం వలన. ఈ రెండు కలపటంలో అందరికంటే ఆద్యుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన నేను ఎప్పుడు కలవలేదు, ఒక్కసారి కలిశాను కానీ ఈ విషయం గురించి ఎప్పుడు మాట్లాడలే. ఆయన మొన్న చనిపోయినటువంటి శ్యామ్ బెనగల్ గారు. శ్యామ్ బెనగల్ గారు 1955లో నిజాం కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఆయన నిజాం కాలేజీలో ఒక చిన్న మ్యాగజైన్ తీసుకొచ్చేవారు. ఆ మ్యాగజైన్లో కవిత్వము, రైటింగ్స్ అనే కాకుండా విజువల్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది, ఆర్ట్ అనేటటువంటి దాన్ని ఆయన చాలా శక్తివంతంగా చేశారట. దాన్ని శంకర్ మెల్కోటే గారు ఈ మధ్యనే పంచుకున్నారు. ఆయన సినిమాలకు వెళ్ళటం సినిమాలకు వరం అయితే, ఆ లిటరేచర్ని, ఆర్ట్ని వదిలేయటం అనేది లిటరేచర్కి లాస్ అని చెప్పాడు ఆయన. అంటే అంత శక్తివంతంగా ఒక వ్యక్తీకరణని, భావ వ్యక్తీకరణని, విజువల్ రిప్రజెంటేషన్ని కలిపి దాన్ని మ్యూజిక్కి అటాచ్ చేయటం అనేటటువంటిది ఆయన చేశాడు అని చెప్పి నేను విన్నటువంటి విషయం. అంటే దీని మీద చాలా రకాలైనటువంటి ఒక ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి. కవిత్వంలో కంజరా వచ్చింది, చాలా విప్లవ సాహిత్యం వచ్చింది, స్త్రీవాద సాహిత్యం వచ్చింది. అంటే ఇన్ని రకాలైనటువంటి వ్యక్తీకరణలు ఆయా కాలానికి, ఆయా కాలాల్లో ఉండేటటువంటి ఫ్రేమ్వర్క్స్ని దెబ్బగొట్టి ముందుకొచ్చారు. ఆ దెబ్బ కొట్టడానికి మీరు మళ్ళీ ముందుకు రావడం అనేటటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి పారామీటర్స్ని అవసరం, అది చాలా తప్పనిసరి అవసరము. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, దయచేసి నేను అందరి పేర్లు చెప్పలేదని అనుకోవద్దు, నా దృష్టికి సడన్గా గుర్తొచ్చినవి ఉన్నది. తర్వాత ఈ పుస్తకం వెనకాల ఒక మాట చెప్పారు, రచన అనేది ఒక రాజకీయ చర్య అనేది. అది ముందు మాట అన్నారు, వెనక వేశారు. చాలా కరెక్ట్. అది రచన అనేటటువంటిది ఒక రాజకీయ చర్య. ఆ రాజకీయ చర్యని, దాన్ని ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం, ఒక్కరుగానా, ఇద్దరుగానా, గుంపులుగానా, గ్రూపులుగానా, వ్యవస్థలుగానా, సంఘాలుగానా అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. అది ఎవరికి వాళ్ళమే తరచి చూసుకోవాల్సినటువంటి అంశం కూడా. ఆ మాటతో నేను ఏకీభవిస్తూనే రెండు విషయాల మీద నా చిన్నపాటి వ్యతిరేకత కాదు, కొంచెం చెప్తాను, భిన్నాభిప్రాయం. ఒకటి, పుస్తకం మీద వేసినటువంటి కవరు చాలా పవర్ఫుల్గా ఉంది. మన ఇద్దరి హీరోలు ఇద్దరు కూడా అక్కడ ఉంటారు. దాంతోపాటు మన పాత మనకి ఆచరణీయమైనటువంటి కార్ల్ మార్క్స్, ఎంగెల్సా అది, లేకపోతే పెరియార్, ఎంగెల్స్, అంబేద్కర్ గారు ఉన్నారు. ఈ టోపీ ఎవరు అనేది నాకు కొంచెం అర్థం కాలేదు. చాప్లిన్. ఓకే. మనము ఇంత చరిత్రలోకి వెళ్ళినటువంటి ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే ఈ కలెక్టివ్ కావచ్చు, ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. ఈ పుస్తకం మీద ప్రాతినిధ్యం లేదు. ప్రాతినిధ్యం పుస్తకాల పేర్లలో ఉంది, కానీ బొమ్మల్లో ప్రాతినిధ్యం లేదు. అంటే ఈ మార్క్స్ వరకు వెళ్ళగలిగినటువంటి ఆలోచన
మనకి అక్కడ ఒక క్లారా జెట్కిన్ కనిపిస్తుంది, లేకపోతే సైమన్ దిబోవా కనిపిస్తుంది, షీలా రోబోతం కనిపిస్తుంది, లేకపోతే మన దేశానికి వస్తే సావిత్రిబాయి పూలే కనిపిస్తుంది. ఇంకా చాలా, అంటే ఈ ఫలానా వాళ్ళే ఉండాలని అంటలే, ఆ ప్రాతినిధ్యం దీంట్లో మిస్ అయ్యింది. దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇక్కడ ఒక 2 పెట్టారు. ఈ తిమ్మిరి బిళ్ళలు తొడపాసాల్లో కూడా, తిమ్మిరి బిళ్ళలు వదిలేయండి, తొడపాసాలకి ఒక మహిళను పెట్టుంటే కనుక పర్ఫెక్ట్గా ఉండేది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకం అంటే తొడపాసం పెట్టగలిగిన ధైర్యం ఉండేటటువంటిది స్త్రీలకే ఉంటుంది. ఇది సూచనే. ఈ ఒక భవిష్యత్తు వాటిల్లో ఇంకా చాలా పుస్తకాలు రావాలని నేనైతే సిద్ధునేమని ఆశీర్వదించానంటే, ఇది ఒకటే పుస్తకం అనుకుని దీని మీద మొత్తం శ్రద్ధ పెట్టకు, ఇంకా చాలా పుస్తకాలని, అంటే గంపెడు పిల్లల్ని కనాలి నువ్వు ఓ పబ్లిషర్గా, కాబట్టి వాటన్నిటి మీద ఇంతే శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పాను. దీంట్లో ఇన్ని ప్రాతినిధ్యాలని ఒక దగ్గరకు తేవాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏంటి, మన రాస్తా ఏంటి అనేటటువంటిది మనకు అర్థం అవ్వాలి. ఈ రాస్తాని అందుకుంటారని చెప్పి కోరుతూ, మీ ఒక టీంకి బోలెడు ప్రేమలు, అలాయ్ బలాయిలు, లాల్ సలాం, జై భీమ్, నీల్ సలాం, హరా సలాం, సత్రంగి కా సలాం. చాలా థ్యాంక్స్ అక్క, వివరంగా మాట్లాడారు. అన్నీ గుర్తుపెట్టుకుంటాం. అంటే ఈసారి కుదరలేదు, ముందుగానే అనుకున్నాం వచ్చే సభ నుంచి అన్ని జెండర్లు సభలో సమానంగా ఉండాలని స్టేజ్ మీద. ఇప్పుడు పుస్తకం చాలా అందంగా వచ్చిందని మాట్లాడుతున్నారు అంతా. దానికి మెజారిటీ కారణం శరత్ మెట్లానే. చరణ్ కూడా 100 బొమ్మలు చాలా మంచిగా అద్భుతంగా వేశాడు. అంటే ఏ రోజు ఏ బొమ్మ వేయాలన్నా విసుగు లేకుండా శరత్ మెట్ల సామాన్యులుగా చాలా పెద్ద శాడిస్టులు. వాడి చేత ఒక్కొక్క బొమ్మ కనీసం 25 సార్లు గీయించుంటారు. 100 బొమ్మలు కాదు, ఆయన 2500, 3000, 4000, 6000, 7000, 8000 బొమ్మలు గీస్తేనే అందులోకి 100 వచ్చి ఉంటాయి. అంత సాధించి ఉంటారు. ఒక నెల రోజులుగా అనుకుంటాను మనం ఏదో ఒక పని చేస్తుంటాం. శరత్ని కానీ మెట్లాని కానీ నెల రోజులుగా ఏం పని చేస్తున్నాం అంటే పుస్తకం ఎట్లా రావాలో ఆలోచిస్తున్నాం అని చెప్తారు. వాళ్ళు కష్టపడి తిరిగి మార్చుకొని పుస్తకాన్ని చాలా అందంగా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావు గారు 2 మాటలు మాట్లాడతారు. మిత్రులారా, విషయం ఏంటంటే నిన్న ఈ పుస్తకం ఇచ్చేప్పటికీ ఈ పుస్తకాన్ని గురించి నేనేం చేయాలి అనేది నాకు తెలియదు. సరే, ఇది చూడగానే వెనకాల రచన ఓ పెద్ద రాజకీయ చర్చ అని ఉంది. ఇది నన్ను బాగా ఆకర్షించింది. ఒక పెద్ద రాజకీయ చర్చ అన్న కానీ రాజకీయం లేని రచన అంటూ ఉండదు. ఎవరైనా సరే మేము స్వచ్ఛంగా ఏ పక్షానికి వహించకుండా మేము ఏమిటి ఈ కమ్యూనిజము, ఈ గొడవలు, వీటికి సంబంధించిన రచనలు మేము చేయము అని కొంతమంది కొన్ని చోట్ల దాక్కోవటానికి, అంటే దాక్కున్నా అది సాధ్యం కాదు, దాక్కోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటిది కాకుండా ప్రతి రచన ఖచ్చితంగా ఒక రాజకీయపరమైందే అని ప్రొఫెసర్ టెర్రీ ఈగిల్టన్ తన లిటరరీ దీంట్లో చెప్తాడు, థియరీ. ఆయన ఎంతోమంది ఇంగ్లీష్ రచయితల్ని తీసుకుని వాళ్ళు ఏ విధమైన దీన్ని కంటెంట్ని ప్రజెంట్ చేయడానికి చూశారు, ఆ కంటెంట్ ఏ విధమైన పక్షాన్ని వహించింది అనేది టెర్రీ ఈగిల్టన్ చెప్పారు. టెర్రీ ఈగిల్టన్ ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. అంటే వై మార్క్స్ ఈజ్ రిలవెంట్ అనే ఒక గొప్ప పుస్తకాన్ని ఈ మధ్యనే రాశారు. ఇప్పటికే ఆయన బతికే ఉన్నారు. ఆయన ప్రొఫెసర్ రేమాండ్ విలియమ్స్కి శిష్యుడు. అంటే చాలామంది పదాలకి చాలా తప్పుడు అర్థాలు చెప్తుంటారు. అలా కాకుండా ప్రతి పదానికి ఏ విధమైన అర్థం ఉంది అని కీవర్డ్స్ అలాంటివి రాశారు. తర్వాత కల్చర్ అండ్ సొసైటీ మీద నిర్దిష్టంగా ఇది కల్చర్ అనేది ఎక్కడో కేవలం ఆర్ట్ ఫార్మ్స్కి వాటికి కాకుండా ఒక సోషియో ఎకనామిక్ కండిషన్స్కి అది ఏ విధంగా ప్రతిబింబిస్తుంది కల్చర్ అనే దాన్ని ఒక విస్తృతమైన అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆయనకి శిష్యుడు.
ఆయనతో పాటు ఉన్న ఎడ్వర్డ్ సయ్యద్ వాళ్ళందరూ బ్రహ్మాండమైన కృషి చేశారు. మరి వీళ్ళకి ఇది ఎలా దొరికిందో రచన అనేది ఒక రాజకీయ చర్య అని రాయటంలో ఒక పెద్ద అర్థం ఉంది, చాలా గొప్ప అర్థం కూడా ఉంది దానికి. తర్వాత పొరపాటు అంటే నేను ఎప్పుడు వెనక నుంచే చదవడానికి ట్రై చేస్తాను. అది తీయగానే కాలేకూరి ప్రసాద్ కనిపించాడు. కాలేకూరి ప్రసాద్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అంటే అతడు నాకు మరి చాలా సాత్వికుడిగా కనిపించేవాడు. మా ఇంటికి నేను విజయవాడలో ఉన్నప్పుడు, తర్వాత హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, మద్రాసు ఆయన రాలేదు, వచ్చినప్పుడు ఆయన కనిపించేవాడు. చాలా సాత్వికుడిగా ఏదైనా చెబితే వినాలి అన్న ఉద్దేశంతో వచ్చేవాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. తర్వాత స్నేహితులు తను అరాచకం అనే దాన్ని అరాచకంగా ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పినప్పుడు బాధపడ్డాను. తర్వాత మీకు ఏది కారింపొడి వాటికి సంఘటనలకు సంబంధించిన ఆయన ఒగ్గు కథ ఇలాంటివి రాసినప్పుడు చాలా కారింపొడి కాదు కారం చేడు గురించి రాసినప్పుడు అది విన్నప్పుడు మాత్రం కళ్ళమ్మట నీళ్లు అంత గొప్ప రచయిత. ఆ గొప్ప రచయితని గుర్తుపెట్టుకుని ఇది రాసినందుకు చాలా ఆనందించాను. తర్వాత మీకు అఫ్సర్ అంతకుముందు వచ్చినప్పుడు, అంటే ఒక దశాబ్దం కిందట వచ్చినప్పుడు, కవిత్వం అనేది ఆల్మోస్ట్ రెసీడ్ అవుతుంది, దానికి దీంట్లో స్థానం లేదు అని చెప్పాడు. స్థానం లేదు అని చెప్పినప్పుడు ఇక్కడ 2 వాక్యాలు, ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క కవితగా రాయబడినవి. అది చదివేప్పటికీ నా మనసంతా, అంటే పేజీల్లో చెప్పే విషయాన్ని ఒక్క సెంటెన్స్లో చెప్పడం అనేది ఎంత గొప్ప. బ్రివిటీ ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్ అనేది మీ యొక్క ఆర్ట్ యొక్క ఉద్దేశం అయినప్పుడు ఆ బ్రివిటీతో చెప్పడం అనేది ఎంతో గొప్ప విషయం అని అనిపించింది. అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకంలో ఎక్కడ చదివినా, తర్వాత మెటఫర్స్, ప్రతిదానికి మెటఫర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మీకు ఇప్పటికే సత్యజిత్ రాయ్ తీసిన సినిమాల్లో మెటఫర్స్ కోసం వెతుకుతున్నారు, ఇంకా మెటఫర్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది. అలాగే అకిరా కురోసావా మెటఫర్స్ వీటి మీద జరుగుతుంది. ఇలాంటి టైంలో ఈ మెటఫర్స్ వీటిలో పెట్టడం అనేది చాలా గొప్ప అనిపించింది. మీకు శరత్ అనే దగ్గర ఒక చెప్పు, మెట్ల అనే దగ్గర ఒక కళ్ళజోడు పెట్టడం ఎంత గొప్పగా అనిపించిందో. ఆ మెటఫర్స్ని నాకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంటే మెటఫర్స్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక పాఠకుడికి, ప్రేక్షకుడికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతో మనం ఉన్నాము, మన నుంచి రచయితలు బాధ్యతని ఆశిస్తున్నారు అన్న విషయం కూడా ఇది తెలుస్తుంది. ఇది తప్పనిసరిగా ఒక ట్రెండ్ సెట్టింగ్ బుక్. ఇలాంటి బుక్ని పొందటం అనేది ఒక ప్రేక్షకుడి యొక్క అదృష్టంగానే భావిస్తున్నాను. తర్వాత టెర్రీ ఈగిల్టన్ ఒక మాట చెప్తాడు, ఒక ఫామ్ కానీ ఒక దాంట్లో ఉన్న అర్థాలు కానీ, అంటే కానటేటివ్ అర్థాలు అవ్వచ్చు, డెనోటేటివ్ అర్థాలు అవ్వచ్చు, ఏదైనా సరే దానికి ఒక దీని మీద ఆధారపడి ఉంటుంది, ఒక రాజకీయపరమైన ఒక విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది, దానికి చరిత్ర ఎలా కారణం అవుతుంది అని చెప్తాడు. చరిత్ర యొక్క రిఫ్లెక్షన్స్ లేకుండా ఏ రచన ఉండదు. ఇప్పటి వరకు జరిగిందంతా చరిత్రే. ఇప్పుడు జరగబోయే దానికి దారులు వేయవలసింది రచయితలు ఆ బాధ్యతని నిర్వర్తించినట్లయితే అంతకంటే గొప్ప రచయితలు ఉండబోరు. అది చేస్తారు. అది ఏ ఫామ్లో అయినా, ఒక నవల రూపంలో కానీ, కథా రూపంలో కానీ, దేంట్లో అయినా చేస్తారా అంటే సినిమాల్లో జరగదనుకోండి. సినిమాల్లో చాలా కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అధిగమించడానికి కూడా సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్య చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో కూడా జరగాలి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, రేమండ్ విలియమ్స్ చరిత్ర గురించి చాలా బాగా చెప్తాడు. అంటే ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. అంటే ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏమిటంటే, మీకు ఇన్ఫోసిస్ అనే ఒక పెద్ద కంపెనీ ఉంది. కోట్లాది రూపాయలని అది బాగా సంపాదించింది. అది సంపాదించడానికి గల కారణం ఆ వ్యక్తి, దాన్ని నడిపిన వ్యక్తి, అతని యొక్క నిజాయితీ, మోరల్ వాల్యూస్ అని చాలా బ్రహ్మాండంగా చెప్పుకున్నాం. ఆయన ఈ మధ్య 70 గంటలు, ఇక్కడ చాలామంది
ఐటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక 70 గంటలు పనిచేసినట్లయితే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని చెప్తారు. దీని ద్వారా అంటే ఒక మోరలిస్ట్గా పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి అనటం ద్వారా పెట్టుబడి యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది. ఆ పెట్టుబడి ఉన్న స్వరూపం ఏమిటంటే ముఖ్యంగా పెట్టుబడి ఎప్పుడు తన యొక్క అధికారాన్ని పెట్టుబడిదారులకి తెలిసినంత జ్ఞానం ఇంకోటికి తెలియదు. వాళ్ళు శ్రమశక్తిని తమ కోసం ఎలా ఉపయోగించుకోవాలి, ఒక అధికారము పెట్టుబడి అనే దానికి ఉన్న పారాడిమ్ ఎలా ఉంటుంది, తాము ముందుకు ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలిసినంత ఇంకొకరికి తెలియదు. కార్మికులకి తెలియంది ఒక్కటే, తెలియజెప్పవలసింది ఈ రచయితలు. కార్మికులకి తెలియంది ఏమిటి అంటే తమ జీవితంలో ఏమి పోగొట్టుకుంటున్నాము, సర్ప్లస్ వాల్యూని ఏ విధంగా పోగొట్టుకుంటున్నాము, తాను పోగొట్టుకోవటమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఒక వర్గంగా మేము ఏ విధంగా పోగొట్టుకుంటున్నాము అని గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ గుర్తించవలసిన అవసరం అనేది కార్మికులకి తెలియదు. కార్మికులకి ఆ దశ గురించి వాళ్ళ దశ గురించి చెప్పవలసిన అవసరం రచయితలకు ఉంది. ఆ రచయితలు అది చేపట్టకపోయినట్లయితే అది మీకు ఈవెన్ టాల్స్టాయ్ లాంటి వాడు కూడా దానికి పనికిరాడు. టాల్స్టాయ్ని లెనిన్ విమర్శిస్తూ ఒక మాట అంటాడు, ఏమంటే ఆ టైంలో జరుగుతున్న విషయాల్ని అతను పట్టించుకోకుండా వేరే దానికి మసిపూసి మారేడు కాయ చేయటం అనేది ఒక రైటర్ యొక్క ఉద్దేశం అవ్వకూడదు అని చెప్పాడు. అంటే మసిపూసి మారేడు కాయ చేసేవాడు ఎవరు రచయిత కాదు. అది ఒక స్టేటస్ కోని వాటిల్ని సమర్థించే విషయమే. స్టేటస్ కోకి వ్యతిరేకంగా వెళ్ళేవాడే, స్టేటస్ కోని క్వశ్చన్ చేసేవాడే, స్టేటస్ కొని క్వశ్చన్ చేసేవాడే రచయిత అవుతాడు. అలాంటి రచయితలుగా ఎదగవలసిన అవసరం చాలా ఉంది. ముగిస్తాను. థ్యాంక్ యూ. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ అదర్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక లాహిరి లాహిరి లాహిరిలో అని పాడారు ఈ సాయంత్రం పూట. అది నాకు ఒక్కసారి గ్యాబ్రియల్ గార్షియా మార్కెజ్ ఒక షార్ట్ స్టోరీ రాశాడు. ఆ షార్ట్ స్టోరీలో పైన వాడు కూర్చుని ఉంటే ఆ నీడలు, వచ్చే నీడలు, పోయే నీడలు, వీటితో ఒక పడవలో ఎలా ప్రయాణిస్తూ ముందుకు వెళ్ళామనేది ఒక బ్రహ్మాండమైన కథ రాశాడు. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే సోషలిస్ట్ రియలిజం అనేది రచయితలు తప్పనిసరిగా ఇంబైబ్ చేసుకోవాల్సిన విషయం. ఆ సోషలిస్ట్ రియలిజాన్ని మీరు ఈ ఎకానమీస్ అవన్నీ క్రియేట్ చేసిన మ్యాజిక్ రియలిజం ఇలాంటి పదాలతో మీరు క్యారీ అవ్వకుండా సోషలిస్ట్ రియలిజాన్ని మీరు సాధ్యమైనంత వరకు ఐడెంటిఫై చేయగలిగితే మంచి రచయితలు అవుతారు. గోపాల్ వాళ్ళిద్దరికీ చాలా సన్నిహితుడు అందరితో పాటు. నేను వాళ్ళ గురించి గోపాల్ ఏం మాట్లాడుతూ ఉంటానని చూస్తున్నాను. రాయడం కూడా చాలా బాగా రాశాడు. వాళ్ళ గురించి 4 మాటలు రాసుకున్నాడు. గోపాల్ ఏం మాట్లాడాలో వినాలని కొంచెం దగ్గరగా కూర్చుంటా. ఇప్పుడు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను వచ్చేటప్పుడు వాగు దగ్గరికి పోతున్నాను వచ్చిన, కానీ ఇక్కడ సముద్రం కనబడుతుంది. నేను వచ్చేటప్పుడు చెట్టు దగ్గరికి పోదామని వచ్చిన, ఇక్కడ వనం కనబడుతుంది. నేను వచ్చేటప్పుడు ఒక పుస్తకావిష్కరణ సభకు వద్దామని వచ్చిన, ఇక్కడ పండుగ వాతావరణం కనబడుతుంది. మీ అందరికీ కూడా మళ్ళొకసారి ఈ సభకు వచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ, ఒక చిన్న మన ఊర్లలో ఒక కోడి తన పిల్లల్ని ఎట్లా సాదుతో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, పిల్లలు గుడ్డులో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ పిల్లలకు మేతేయడం కానీ, ఆ కోడి పిల్లల దగ్గరికి గద్ద వస్తే దాన్ని ఆ గద్దను పొడవడం కానీ, ఆ విధంగా చేసి ఒక కోడి పిల్ల తన పిల్లల్ని కాపాడుకుంటూ వస్తుంది. అట్లా ఒక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత అదే కోడి తన పిల్లలకు వాటంతటా అవే స్వతహాగా ఆహారం సేకరించాలని కొన్ని రోజుల తర్వాత తన ముక్కుతోటి ఒడిచి ఆ పిల్లల్ని ఎడవాపుతుంటుంది.
ఎందుకంటే ఎన్ని రోజులు నేను ఆహారం పెడతా, వాళ్ళ కాలం మీద వాళ్ళు ఉండాలి, వాళ్ళు బతకాలి అని ఆ కోడి చేస్తుంది. ఇక్కడ కోడి మొదట ఎంత ప్రేమగా ఆహారాన్ని తెచ్చిపెట్టిందో అదే కోడి ముక్కుతో పొడవడం చేసింది. ఇక్కడ ఆహారాన్ని తెచ్చిపెట్టినప్పుడు నాకు తిమ్మిరి బిల్లల్లాగా అనిపించింది. అదే కోడి ముక్కుతో ఒడిచినప్పుడు అది తొడపాషాల్లాగా అనిపించింది. అంటే ఈ ఒక కోడి పిల్లలు బతకడానికే కాదు, ఈ సమాజం బతకడానికి కూడా తప్పకుండా తిమ్మిరి బిల్లలు ఉండాలి, తొడపాషాలు కూడా ఉండాలి అని నాకు అనిపించింది. ఈ రచయితల్ని చూసినప్పుడు మనము పుస్తకము కవర్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు కూడా ప్రతి పేజీలో ఒక కొత్తదనం లేకుండా ఈ పుస్తకం లేదు. అదే ఈ పుస్తకం యొక్క గొప్పతనం. మనము పెదరాశి పెద్దమ్మ కథలో పలానా ఊరు దిక్కు పోవద్దంటే ఆ రాజకుమారులు అదే ఊరు దిక్కు పోతారు. పలానా చెట్టు ఎక్కొద్దంటే అదే చెట్టు ఎక్కి దాని అంతం చూసి బయటికి వస్తారు. ఈ రచయితలను చూసినప్పుడు కూడా నాకు అట్లాంటి ఫీలింగే కనిపించింది. ముఖ్యంగా ఒక రచనను ఇద్దరు కలిసి తెస్తున్నప్పుడు ఇదివరకు ఎవరైనా తెచ్చిండ్రా, వీళ్ళే మొదటిసారా అని ఆలోచించుకున్నప్పుడు సాహిత్యంలో సాహిత్య ఉద్యమాలు అని మనం అనుకుంటున్న ప్రతి సందర్భంలో కూడా, అంటే దిగంబర కవులు ఒక 6 మంది కలిసి పుస్తకం తీసుకొని రావడము, చేతనావర్తన కవులు పుస్తకం తీసుకొని రావడము, మనకు రక్తస్పర్శ కవులు అప్సర్ సీతారాం ప్రసేన్ వాళ్ళు రక్తస్పర్శ కవులుగా రావడము, ఇట్లా మనం సాహిత్యంలో చూసినాము. అవన్నీ కూడా గొప్ప విప్లవాన్ని సాహిత్యంలో సృష్టించినాయి. ఈ పుస్తకాన్ని చూసినప్పుడు కూడా శరత్ అన్న మెట్ల అన్న ఇద్దరు కలిసి రావడం వల్ల నిజానికి అప్పటి వరకు వస్తున్న ఒక సాంప్రదాయాన్ని వాళ్ళు బ్రేక్ చేసిండ్రు. వచన పద్యాలని దుడ్డు కర్రలతోటి నేను పద్యాల నడుముల్ని విరగదంతాను అని పటాభి అన్నాడు కదా, వీళ్ళు ఇప్పుడు వస్తున్న ఆధునిక కవిత్వంలో ఉన్న మోసధోరణ్ణి విరగదన్నట్టు ప్రతి పేజీ ప్రతి లైను నాకు కనబడింది. మనకు ఎక్కువ ఈ పుస్తకంలో కనబడేది వ్యంగ్యము. మామూలుగా మనం వ్యంగ్యము, ధ్వని, అధిక్షేపము 3 ఈ పదాలు వాడుతుంటాం కదా, వీటన్నింటిలో వ్యంగ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇదివరకు మనకు దేవిప్రియ సారు రన్నింగ్ కామెంటరీ రాసిండు. ఈ మధ్య కాలంలో పస్నూరి రవీందర్ అన్న పస్నూరి పంచాన్ రాసిండు. చాలా పత్రికలలో ఇది సంగతి అని ఒక కార్టూన్ లాంటివి కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక పెద్ద విషయాన్ని ప్రేమతో చెప్పినప్పుడు కూడా వినిపించనప్పుడు మనము వ్యంగ్యాన్ని ఆశ్రయిస్తుంటాము. అంబేద్కర్ ఒక దగ్గర ఏమని చెప్తాడంటే, శత్రువుల గుండెల్ని ఎదుర్కోవడానికి వ్యంగ్యం చాలా పదునైన ఆయుధం అని చెప్తాడు. అట్లాంటి పదునైన ఆయుధాన్ని ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంటుంటుంది. ఒక బోయ జంగయ్య మనం ఏ విధంగా దేవుణ్ణి వ్యాపారమయం చేసుకుంటున్నాము అని 4 పాదాలు రాసిండు. తల్లి ముసలోన్ని, అక్కడ వాకిట్లో నిలబడి ఒక ఆమె తల్లి ముసలోన్ని అని అంటది, లోపలున్న ఆమె వెళ్ళిరా అని అంటది. తల్లి గుడ్డోన్ని అని మరొక వ్యక్తి వస్తే పోయిరా పో అని ఇంట్లో ఉన్నామా అంటది. తల్లి కుంటోన్ని అని చెప్తే చీచి అని చీదరించుకుంటుంది. కానీ లాస్ట్కు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనగానే ఆగయ్య వస్తున్నా ఆగండి అని చూస్తుంటుంది అన్నమాట. అంటే మనము దేవుణ్ణి ఏ విధంగా దేవునికి భయపడి లేకపోతే దేవుని వ్యాపారం చేసుకుంటూ ఏ విధంగా భయపడుతున్నామో చాలా ఒక వాక్యాన్ని ఒక 10-15 పేజీల వ్యాఖ్యానం రాసేంత గొప్ప వాక్యాలు మనకు ఈ పుస్తకంలో కనబడతాయి. ప్రధానంగా ఈ పుస్తకంలో ఒక 3-4 విభాగాలు చేసుకున్నా. అంటే ఈ కవులు వ్యంగ్యం దేని మీద చెప్పిర్రు, ఒక విసురు దేని మీద చెప్పిండ్రు అని ఆలోచించినప్పుడు కులం మీద, మతం మీద, ఒక జెండర్ను చూసి మనం ఎక్కడ చిన్నతనం చేస్తామో, ఒక కులాన్ని చూసి ఎక్కడ చిన్నతనంగా ఒక వ్యక్తిని చూస్తామో అట్లాంటి ప్రతి చోట కూడా వీళ్ళు ప్రశ్నలాగా నిలబడ్డారు. ఉదాహరణకు పని మనుషులతోటి మనం పని చేయించుకుంటాము, కానీ అదే పని మనుషులను వాళ్ళకు నీళ్లు కావాల్సినప్పుడు అక్కడ చిన్న గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ తీసుకొని రాపో అని సపరేట్గా వాళ్ళకు ఒక పళ్ళెము విడిగా పెడతాము, వాళ్ళకు కావాల్సినవి విడిగా పెడతాము. అంటే ఎక్కడ కులం ఉంది అని మనం అనుకుంటాం కదా, ప్రతి చోట కూడా కులం ఉంది. నేను మా ఊర్లో గొల్లసుద్దులు అని నాటకం వేసినప్పుడు ఆ పిల్లలు గొల్లసుద్దులు నాటకం వేయడానికి గొంగడి గజ్జలు తెచ్చుకున్నారు.
చాలా అద్భుతంగా నాటకం వేస్తుర్రు. ఆ కింద ఉండి నేను వాళ్ళ నాన్నని అడిగిన, పిల్లలు చాలా బాగా చేస్తురు కదా అని అడిగిన. అప్పుడు వాళ్ళ నాన్న ఏమని చెప్పిండంటే, గొంగడి నేను మా ఊర్లో తేవడానికి పోతే మీరు మాది వాళ్ళు కదా, మీకు గొంగడి ఇస్తే అది మైల పడుతుంది, మళ్ళీ మేము ఎట్లా తీసుకొని ఉతుక్కోవాలి, కాబట్టి మేము ఆ గొంగడి మీకు ఇయ్యము అని చెప్పిండ్రంట. ఇది ఊర్లలో అనేక పొరలుగా ఆ కులం కప్పబడి ఉంది. మనము కులం లేదు, మతం లేదు అని మనం ఎన్ని విశ్వమానవ పలుకులు వలికినా కూడా ప్రతి సందర్భంలో అది ఉంది. అట్లాంటి వాటన్నింటి మీద వీళ్ళు బాణాలు వేసిండ్రు. వీళ్ళు కవితలు కావు జువ్వలు అని చెప్పిర్రు. అవి మినీ కవితల రాళ్ళు. ఒక్కొక్క రాయి తీసుకొని ఎక్కడైనా అందమైన అద్దం ఉందో ఆ అద్దాన్ని పగలగొట్టి దాని వెనుక ఉన్న నిజస్వరూపాలు మొత్తం కూడా వీళ్ళు చెప్తుర్రు. ఒక దగ్గర రాసిండ్రు, విడిగా ఉంచిన పళ్ళెం నిలదీస్తుంది, నన్ను కడిగేటప్పుడు లేని అంటూ పెట్టేటప్పుడు దేనికని. అంటే కులము ఎంత దగ్గరగా మనకు తెలియకుండానే మన లోపల ఎట్లా ఉందో చెప్తుండ్రు అనమాట. మీరేవిట్లు అని విన్నప్పుడు మనిషి కుళ్ళిపోయిన వాసన వస్తుండేంది అని చెప్పడము. అదేవిధంగా మనందరము వనభోజనాలకు పోదామని అనుకుంటాం కదా, కానీ మనందరము ఊరు మొత్తం కలవము. మన కులం వాళ్ళు, మన కుటుంబం వాళ్ళు మాత్రమే పోతాము. వనభోజనాలు అనేవి కుల భోజనాలుగా మారిపోయిన విషయాలని చెప్పిండ్రు. అన్నిటికంటే ఇప్పటి సాహిత్యము ఏ వర్గాల నుంచి ఎట్లాంటి భావజాలంతో రావాలో ఈ పుస్తకము ఆ విధంగా వచ్చింది. ఒక దగ్గర ఎన్ వేణుగోపాల్ సార్ ఏమంటాడంటే, ఇప్పటి వస్తున్న తరానికి దృక్పథంలో స్పష్టత లేదు అని చెప్తాడనమాట. నిజంగా దృక్పథం పట్ల స్పష్టత ఉంటే ఇప్పటి రచయితలు ఏ విధంగా రాస్తారు అని చెప్పడానికి ఈ పుస్తకము గొప్ప ఉదాహరణ అని నాకు అనిపించింది. ఎందుకంటే శరత్ అన్న, మెట్ల అన్న ఫలానా వర్గాల నుంచి వచ్చినా కూడా ఆ వర్గాలను కొట్టేసుకొని, ఆ కులాలను కొట్టేసుకొని మేము ప్రజాస్వామికంగా జీవిస్తున్నాము అని ఒక గొప్ప ఆదర్శ విలువల్ని మనకు చెప్పిండ్రు. ఇంకా చాలామంది నేను ఫలానా రెడ్డిని, లేకపోతే నేను ఫలానా విలమను, లేకపోతే నేను ఫలానా కులము అని చాలా గొప్పలు చెప్పుకుంటాం కదా. మన పేరు వెనుక ఉన్నదాన్ని చాలా గొప్పలు చెప్పుకుంటాం కదా. కానీ దాంతోపాటు చుండూరు హత్యకు కారణాలేంది, కారంచేడుకు హత్యకు కారణాలేంది, వీళ్ళు కూడా మనం చేసిన వాళ్ళే కదా, వీళ్ళు కూడా మన వర్గాలే కదా అని ఒకసారి ఆలోచించమని చెప్తాడు. నిజంగా ఒక దళిత కుటుంబంలో నుంచి వచ్చిన వాడు దళితుల గురించి మాట్లాడడం ఎంత ధైర్యమో, ఒక కులాల నుంచి వాళ్ళ అగ్రకులాలను మొత్తం తుడిచేసుకొని దళితుల పట్ల మాట్లాడడం కూడా చాలా గొప్ప విప్లవము అని నాకు అనిపిస్తుంటుంది. ఇంకా ఈ సంపుటిలో రెండో భాగంగా రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తిని కలిగజేసే అనేక జువ్వలు నాకు కనపడ్డవి. ఉదాహరణకు చాచా నెహ్రూ గులాబీ పువ్వు సూటు గుర్తొస్తున్నాయి, గాంధీ తాత బోడిగుండు జేబు గడియారం గుర్తుకొస్తున్నాయి, నా బాల్యంలో నువ్వెక్కడా అంబేద్కర్ అని అడుగుతుండ్రు. అంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా మనము ఇన్ని అసమానతలకు కారణం ఏంటంటే మన బాల్యంలో అంబేద్కర్ను, ఫూలేను పరిచయం చేయకపోవడము. మనకు ఎంతసేపు చాచా నెహ్రూ తెలుసు, ఎదపై ఎర్ర గులాబీ పెట్టుకున్న చాచా నెహ్రూ తెలుసు, చేతిలో కర్ర పట్టుకున్న గాంధీ తెలుసు. కానీ అదే వయసులో అంబేద్కర్ను పరిచయం కాలేదు కదా అని ఆ రాజ్యాంగ స్ఫూర్తిని చెప్తూ ఇంకొక దగ్గర చెప్తుంటాడు, ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ ఏర్పాటు, సీలు నాన్సీలు ఎంఐఎంలు కుల వేర్పాటు అని చెప్తాడనమాట. అంటే మామూలుగా ఎస్సీ అనగానే దాని కింద 15-20 కులాలు అక్కడికి వస్తాయి, సమూహంగా కలిసి ఉంటారు. కానీ సి అంటే చౌదరీసు, నాన్సీలు అంటే చౌదరీలు కాని వాళ్ళు అని ఎట్లా వాళ్ళు విభజన రేఖలు గీసుకుంటారు. రాజ్యాంగం అనేది అందరికీ ఏ విధంగా అన్ని సమూహాలు కలవడానికి తోడ్పడింది. ఇక్కడ బయట కుల వేర్పాటు ఏ విధంగా ఉందో అత్యంత గొప్పగా చెప్పిన జువ్వ ఇది. అట్లానే రాజ్యాంగం పట్టుకొని దీక్షలు చేసి అధికారం వచ్చాక
అయ్యప్ప మాలలో కూర్చున్నారు అనేది కూడా రాజ్యాంగం, అంటే రాజ్యాంగం ముసుగులో రాజ్యాంగాన్ని ఆసరా చేసుకొని మనము దాన్ని రాజ్యాంగాన్ని ఆసరా చేసుకొని మన పని మనం చేసుకునే అనేక మందిని విమర్శించారు. ఊర్లలో ఒక ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాకపోతే నానా గొడవ చేసి నా పేరు ఎందుకు రాలేదని ఎంఆర్ఓను సర్పంచ్ని నిలబెట్టి ఓటులోనే నా అస్తిత్వం ఉందని ఒక పల్లెటూరి వాడు గొడవ చేస్తాడు. కానీ అదే నగరంలో జీవిస్తున్న వాళ్ళు ఒకరోజు ఆ ఓటులో తన పేరు లేకున్నా కానీ చాలా లైట్ తీసుకుంటుంటారు అన్నమాట. ఇట్లాంటి విషయాలు రాజ్యాంగం మనకేమిచ్చింది అనే విషయాలు ఇందులో మనకు తెలుస్తుంటుంటవి. ప్రధానంగా ఈ పుస్తకం ఏం మాట్లాడింది అని అనిపించినప్పుడు, సాంప్రదాయపు నాట్లు మీరేయండి, వాటి కోత నాకు వదిలేయండి అని చెప్పిండ్రు అనమాట. ఈ పుస్తకం మొత్తం కూడా ఎక్కడెక్కడ సాంప్రదాయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండ్రో అట్లాంటి అన్నిటి మీద వాటి పని మొత్తము వీళ్ళు చూసుకుర్రు, వాటి కోత మొత్తము వీళ్ళు చూసుకుర్రు. ఆ మొత్తాన్ని ఒక కుప్పలాగా ఈ పుస్తకంలో మనకు పోసిండ్రు. ఇంకా స్త్రీవాదానికి సంబంధించి కూడా నాకు బాగా నచ్చిన ఒక విషయము ఈ పుస్తకంలో నాకు అత్యంత గొప్ప వాక్యాలుగా అనిపించినవి. బలికి పోతును వెంచినట్టు, పంద్యానికి పుంజును వెంచినట్టు ఆడపిల్లను అని చెప్పిండ్రు అన్నమాట. ఈ ఆడపిల్లను ఏ విధంగా పెంచుతున్నాము అని అంటే, ఒక బలికి పోతును పెంచినట్టు, ఏదో అవసరానికి పెంచినట్టే చూస్తున్నాము అని, అంటే వీళ్ళను స్త్రీ పట్ల వీళ్ళ కోణం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఈ 3 వాక్యాలు చాలు. అంతేకాకుండా అటు వింటే అమ్మ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి పాటలు హోరెత్తిస్తున్నారు, ఇటు చూస్తే అమ్మేమో తన కళల్ని పోపు పెడుతుంది అని రాసిండ్రు. ఒక 2 దృశ్యాలు ఇందులో ఈ జువ్వలో కనిపించినవి. ఒకవైపు అమ్మను దేవతలాగా పూజిస్తుర్రు, మరొక వైపు అమ్మ పోపు డబ్బాల్లోంచి పోపేస్తుంది. ఆ పోపు డబ్బాలో ఏమున్నాయి అనేది అక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఒక పోపు డబ్బాలో అమ్మ చదువు ఉంటుంది, ఒక పోపు డబ్బాలో అమ్మ ఉద్యోగం చేయాలనుకున్న విషయాలు ఉంటుంది, ఒక పోపు డబ్బాలో అమ్మ సంపాదించుకున్న ఆస్తి ఉంటుంది. వీటన్నింటిని కూడా అమ్మ పోపేసి చేస్తుంటుంది అన్నమాట. అంటే ఒక వంటింటి కింద స్త్రీల ఆత్మగౌరవము ఏ విధంగా మాడిపోయిందో ఇందులో మనకు చూపిస్తుంటారు. ముఖ్యంగా ఒక చిన్న లాంగ్ క్వశ్చన్ రాసుకొని వచ్చిన ఇందులో రచయితలు 2 ఉండ్రు, మెట్ల శరత్ కవిత్వ వాక్యాలకు తేడాలేమిటి, పోలికలేమిటి అని ఒక ప్రశ్నకు సమాధానం ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇక్కడ రాసుకొని వచ్చిన. ముఖ్యంగా తిమ్మిరి బిళ్ళలు రాసిన మెట్ల అన్నలో గొప్ప భావుకథ ఉంటుంది, మంచి కవితాత్మక శక్తి ఉంటుంది. ఉదాహరణకు ఒక వయ్యారి బామ పువ్వులు తీసుకొని వచ్చిన అని ఒక ప్రియురాలు అని చెప్పినప్పుడు ఆ చేదు గాలి నాకు భరించడానికి ఊపిరాడట్లేదు అని చెప్తుంటాడు అనమాట. లేకపోతే నా కాళ్ళు ఎండిపోయినాయి, పర్లేదు నన్ను కాల్ చేసేయండి, ప్రేమ లేక నేను ఎప్పుడో ఎండిపోయినా అని చెప్తుంటాడు. ఇట్లాంటివి చూసినప్పుడు గొప్ప భావుకథ కనిపిస్తుంది. శరతన్నలో మాత్రము ఈ సమాజం పట్ల నిరసన, ఆగ్రహము, కోపము, విసురు ఇట్లాంటివి ఎక్కువగా అనిపిస్తుంటవి. శరతన్న వాక్యము గుంటూరు కారం లాంటిది, మెట్ల అన్న వాక్యము పూతరేకుల తీపి లాంటిది. వీళ్ళు వ్యాకరణాలను ధిక్కరిస్తుండ్రు, ఒక కొత్త భాషను ఏర్పాటు చేసిండ్రు. వీళ్ళు కేవలము పూల గురించే కాదు, పాలస్తీనా పిల్లల గురించి కూడా రాయమని చెప్తుండ్రు. అంటే మీకు ఇష్టమైన సాహిత్యం మీరు రాసుకోండి, దాంతోపాటు మిగతా వర్గాల వైపు కూడా మీరు అది రాయొద్దని మేము అంటలేము, కానీ మిగతా వర్గాల పట్ల కూడా చూడండి అని వాళ్ళు ఈ పుస్తకంలో చెప్పిండ్రు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక ట్రెండ్ పుస్తకంగా నిలబడదగిన ఒక మంచి పుస్తకం అని నాకు ఈ పుస్తకం అనిపించింది. పేరు నుంచి చివర అయిపోయే వరకు కూడా ఎంతోమంది ఉన్న మెట్ల అన్న, శరతన్న నన్ను ప్రేమగా పిలిచినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో చాలా రాజకీయ అంశాలు ఉన్నవి,
ఆ రాజకీయ అంశాల మీద తప్పకుండా వేణుగోపాల్ సార్ మాట్లాడతాడని ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. గోపాల్ చాలా బాగా మాట్లాడాడు, తిట్టుకోవద్దు, కవిలాగే మాట్లాడాడు. పుస్తకం గురించి ఒక మాట, శరత్ వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను, తర్వాత సోల్మన్ అన్న మాట్లాడతారు. అరుణ్ సాగర్ రాసుకున్నాడు, పేదరాశి పెద్దమ్మ వద్దన్న దిక్కువైపే నా ప్రయాణం అని. నిజంగా వీళ్ళిద్దరు కూడా అంతే వెళ్ళారు. అంటే స్టేట్ ఎక్కడైతే ఉంటుందో స్టేట్ చుట్టూ ప్రమాదాలు జరిగే స్థలం ఉంటుంది, వీళ్ళు నేరుగా వెళ్ళి ప్రమాదాలు జరిగే స్థలంలో నిలబడ్డారు. ఇంకోటి పుస్తకం గురించి, మా నాన్నకి నా మీద ఒక పెద్ద కంప్లైంట్ ఉంది. అంటే చాలా ఉంటాయి, అన్నీ చెప్పుకోలేం కాబట్టి ఒకటే చెప్తాను. బైక్ కీస్ నుంచి హాల్ టికెట్ దాకా ఏ వస్తువుని ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెడతానని, ఆ వస్తువు ఎక్కడ పెట్టడం అసాధ్యం, అక్కడైతే ఉండదు అని అనుకుంటామో అక్కడ వెతికితే అది దొరుకుద్దని అంటాడు. రేపు ఇది చూపిస్తాను ఆయనకి వెళ్ళి, ఎక్కడ పెట్టాలో అన్నీ అక్కడే ఉన్నాయని. సోలమన్ అని కూడా మాట్లాడతారు ఇప్పుడు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఒక సినిమాకు తీసుకొని పోయింది. ఆ సినిమాకు తీసుకొని పోతే అడుక్కొక పాట, అడుక్కొక పద్యం. నాకేమో అది ఎక్కటంలే. బయటకు పోదాం పదమాన ప్యాటర్న్ ఒకటి కొట్టింది. ఆమెకు నచ్చింది, అది ఆమెకు నచ్చిందని నాకు నచ్చాలని లేదు కదా. కాకపోతే నేను బచ్చాని ఎదిరించలేను. కూర్చొనుండా పాటలు పద్యాలు జరుగుతుండాయి. అప్పుడు ఒక పాట వచ్చింది, దాదాపుగా సినిమా అయిపోతుంది అనగా. అది నాకు సరిగ్గా ఎక్కింది. అబ్బా, ఇంతసేపు కూర్చున్న దానికి ఇది చాలురా అని. ఆ సినిమా పేరు భక్త ప్రహ్లాద. ఏమర్థం అవుతుంది పిల్లోడికి భక్త ప్రహ్లాద? జీవము నీవే కదా అని ఎత్తుకుంటే మనకు ఎక్కదు. పాములు ఆడించేవాడు ఒక పాట ఉంది అదే సినిమాలో. ఈ పిల్లాన్ని బెదిరించడానికి నానా హింసలు పెడతారు. ఆ పాములు ఆడించేవాడు జీవము నీవే కదా, ఇవన్నీ పోయిన తర్వాత ఇది వచ్చింది, ఈ పాములు ఆడించే పాట. పాములోళ్ళమయ్య మా విద్య చూడరయ్య, భలే పాములోళ్ళమయ్య అని ఒక పాట. ఓహో బ్యూటిఫుల్. దానికి స్టడీ అయిపోయా, పోనీలే వచ్చినందుకు అని చెప్పి. కాబట్టి నేనేమనుకుంటా అంటే మనకు కనెక్ట్ అయ్యేది ఏదో ఒకటి ఉండాలి. ఆ కనెక్ట్ అయ్యేది లేకపోతే అంతా వేస్ట్. అలా కనెక్ట్ అయ్యేటట్టు రాశారు మెట్ల అండ్ శరత్. అలా కనెక్ట్ అయ్యేటట్లు రాశారు మెట్ల అండ్ శరత్. కాకపోతే మనకు నచ్చటం నచ్చకపోవడం, ఇంకొకరు నచ్చకపోవడం కాదు, కానీ వాస్తవం ఏదో ఒకటి ఉంటుంది. ఆ వాస్తవాన్ని ఎంతవరకు మనం చెప్పగలిగాం ఈ నలుగురు మధ్యలో నిల్చుకొని అనేది ఇంపార్టెంట్. ఆ వాస్తవాన్ని ధైర్యంగా చెప్పారు వీళ్ళిద్దరూ. ఆ వాస్తవాన్ని చెప్పడానికి చాలా కండిషనింగ్స్ ఉంటాయి, కానీ వాటిని ధిక్కరించి వాళ్ళు రాసినట్టు గోపాలన్న మొత్తం చెప్పారు ఏమేమి ఉన్నాయి ఏంటని. మళ్ళీ అవన్నీ మీకు చెప్పక్కర్లేదు. మీకు కూడా మన అందరికీ కూడా కనెక్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది. ఆ కనెక్ట్ అయ్యేది చాలా అద్భుతంగా రాశారు వాళ్ళు. ఇంకోటి ఏమిటంటే వాళ్ళలో ధిక్కారం ఉంది. ఆ ధిక్కారమే లేదు ఈ రోజుల్లో. కాళ్ళకు మొక్కడం, లేకపోతే గ్రూప్ అనిపించుకోవడం, ఫలానా గ్రూపులో ఉన్నాం అనిపించుకోవడం, మేము అది ఇది అనిపించుకోవడం తప్ప ధిక్కారం అనేది ఉండదు. అంతా మోసగా రొడ్డ కొట్టుడుగా కొట్టుకొని పోవటం అంతే ఉంటుంది. అయితే వీళ్ళు వాటిని అనేది ధిక్కరించి చక్కగా ఈ బుక్ని తీసుకొని వచ్చారు. దానికి వాళ్ళిద్దరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇందాక భక్త ప్రహ్లాద గురించి చెప్పాను కదా. మనకు ఆ అవతల ఏది ఉన్నా మనకనేది ఒకటి కనెక్ట్ అవ్వాలని చెప్పి మీకు కూడా ప్రత్యేకంగా కనెక్ట్ అవుతుంది ఈ బుక్. అది ఖచ్చితంగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ. అధ్యక్షత వహిస్తున్నాడో లేదో తెలియని సిద్ధార్థ, సభలో ఉన్న మిత్రులు, ముఖ్యంగా యువ సాహితీ మిత్రులు అందరికీ ఈ చల్లని సాయంకాలం నమస్కారం. ఈ పుస్తకం ఇట్లా ఒక ప్రచురణ సంస్థ పెట్టబోతున్నాను, ఒక పుస్తకం వేస్తున్నాను, ఆ పుస్తకంలో మీరు మాట్లాడాలి అని 3 నెలల కింద అనుకుంటాను సిద్ధార్థ నా దగ్గర మాట తీసుకున్నాడు. 3 నెలలుగా నేను పుస్తకం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చివరికి మొన్న సాయంత్రం నా చేతికి పుస్తకం అందినప్పుడు ఇంత చిన్న పుస్తకం కోసం 3 నెలల ప్రయత్నం చేశాడా అనిపించింది. కానీ
3 నెలల ప్రయత్నం కన్నా మించిన సరుకు ఈ పుస్తకంలో ఉంది అని పుస్తకం చూసిన తర్వాత అర్థమైంది. ఇది ముఖ్యంగా ఈ పుస్తకం యువతరం తిరుగుబాటుకి ఒక సూచన. ఇవాళ యువతరం ఏం ఆలోచిస్తున్నది, తమ చుట్టూ జరిగే విషయాల మీద ఎట్లా ప్రతిస్పందిస్తున్నది, ఏం వ్యాఖ్యానించదలుచుకున్నది, అది క్లుప్తంగా ఎట్లా వ్యాఖ్యానించదలుచుకున్నది. ఇవాళ జనరేషన్ ఎక్స్ అనో వై అనో జెడ్ అనో చాలా అంటూ ఉంటారు కదా. మా రోజుల్లో అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా పెద్ద మాట అనిపించింది మాకు. మేము పేజీలు వ్యాసం రాసింది వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఆ తర్వాత అది కూడా వద్దు, బుల్లెట్ పాయింట్స్ చాలు అన్నారు. ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్ కూడా పోయి 5 అక్షరాల పదాన్ని 2 అక్షరాల్లో రాయగలవా అక్కడికి వచ్చింది. బహుశా ఆ జనరేషన్కి ఇది ఒక ఉదాహరణ. ఇది కేవలం క్లుప్తత మాత్రమేనా? క్లుప్తత మాత్రమే అనుకోని నేను, ఇది ఒక తిరుగుబాటు. ఇప్పటి వరకు వస్తున్న పద్ధతి ఎందుకు సాగాలి, కొత్త పద్ధతి ఎందుకు కనిపెట్టకూడదు? బహుశా ఈ ప్రశ్న మానవ పరిణామ క్రమం మొత్తంలో ప్రతి కొత్త తరం వేసింది. అట్లా ప్రశ్న వేసిన తరమే ముందుకు పోయింది, ప్రశ్న వెయ్యని తరాలు ఆగిపోయాయి. కనుక ఈ పుస్తకం ఒక ముందడుగులో భాగం అని నేను అనుకుంటున్నా, ఒక తిరుగుబాటులో భాగం, ఒక కొత్తదనంలో భాగం అనుకుంటున్నాను. అయితే ప్రతి కొత్త కూడా ఒక పాత ఎక్కడో మూలం ఉంటుంది, మూలం లేకుండా కొత్త ఏమీ ఉండదు. అంటే ఒక చరిత్రలో కంటిన్యూటీ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే కొత్తదనం వస్తుంది. ఇది కొత్త కాదు అని నాకు అనిపించడానికి తెలుగులో ఇది కొత్తగా కనబడుతుంది. తెలుగులో కూడా ఎందుకు కొత్తది కాదో చెప్తాను. తెలుగులో కొత్త అనిపిస్తుంది, కానీ ఇంగ్లీష్ సాహిత్యంలో ఇటువంటివి చాలా చాలా ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండెడ్ డిక్షనరీ అనేది ఒకటి మీలో ఎంతమంది చూసారో తెలియదు. మామూలుగా మనకు తెలిసిన ప్రతి విషయానికి ఒక లెఫ్ట్ హ్యాండెడ్ మీనింగ్ ఇస్తారు. అంటే ప్రతిదాన్ని ఇంకో రకంగా చూడవచ్చు. బాటనీ అంటే అన్ ఆర్ట్ ఆఫ్ ఇన్సల్టింగ్ ఫ్లవర్స్ ఇన్ గ్రీక్ అండ్ లాటిన్ అంటారు. మ్యారేజ్ అంటే ఏ ఫ్రెండ్షిప్ యాక్సెప్టెడ్ బై పోలీస్ అంటారు. అట్లా ప్రతిది ఒక్కటి కూడా భిన్నంగా ఆలోచించడం. ఆ లెఫ్ట్ హ్యాండెడ్ డిక్షనరీ చూసినప్పుడు నేను 30-40 ఏళ్ల కింద చూసినప్పుడు ఇటువంటిది తెలుగులో ఎందుకు లేదు, భిన్నంగా ఇట్లా చెప్పొచ్చు కదా, క్లుప్తంగా చెప్పొచ్చు కదా అనిపించింది. అట్లాగే మర్ఫీస్ లా అని పుస్తకం ఉంటుంది. మర్ఫీస్ లా కూడా దాదాపు ఇట్లాంటి మామూలుగా మనకు తెలిసిన విషయాలనే ఒక భిన్నంగా చూడడం, కొత్తగా చూడడం. దిగంబర కవులు కూడా అటువంటి ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళు ఈ పుస్తకం చూడగానే వెంటనే వాళ్ళే ఎందుకు గుర్తొచ్చారు, నాకంటే ముందర మాట్లాడిన 2 వక్తలు కూడా దిగంబర కవుల పేరు చెప్పారు. ఇక్కడ దిగంబర కవుల గురించి ఎంతమంది చదివారో తెలియదు. సరిగ్గా ఇప్పటికీ 60 ఏళ్ల కింద వచ్చారు వాళ్ళు, 2 తరాల కింద. వాళ్ళు కూడా మావి కవితలు అనము అననివ్వము, మావి కవితలు కావు దిక్కులు, దిక్ అని పేరు పెట్టారు. వీళ్ళు కూడా కవితలు కావు జువ్వలు అని వేశారు. జువ్వ మామూలుగా ఒక వెలుగులీనుతూ ఆకాశంలోకి దూసుకుపోయే క్షణాల్లో, లిప్త కాలంలో దూసుకుపోయే ఒక అసాధారణ ప్రక్రియ. అటువంటి అసాధారణ ప్రక్రియ ఈ జువ్వల్లో చాలా వాటిల్లో కనబడుతుంది. 100 రాశారు ఇక్కడ. ఈ 100లో కనీసం 80-90 ఒక 5-6 ఇంకా సంస్కరిస్తే జువ్వలుగా మారిస్తే బాగుండు అనిపించింది. అయితే మనందరికీ దీపావళి జువ్వలు వెలిగించే వాళ్ళందరికీ తెలుసు, కొనుక్కొచ్చిన జువ్వలన్నీ పైకి పోవు, కొన్ని తుస్సుమనేవి కూడా ఉంటాయి. అటువంటి వాటిని కూడా ఇంకో కొంత దిద్దితే బాగుండు అని నాకు ఒక సూచనగా సలహాగా అనిపించింది. అయితే ఈ ఇద్దరు ఎవరో నాకు అంతకుముందు తెలియదు. మొన్న సాయంత్రం వాళ్ళు కలిసి ఈ పుస్తకం ఇచ్చినప్పుడు కేవలం కరచాలనం చేసి పేరు ఫలానా అని తెలిసింది, అంతకన్నా వేరే తెలియదు. పుస్తకంలో చరణ్, ఈ పుస్తకానికి చాలా బొమ్మలు వేసిన చరణ్ ఒక మాట అన్నాడు, అది చదివి వినిపించాలి మీకు. వీళ్ళిద్దరూ కోతులు. బహుశా ఆయన ఇంత బొమ్మలు వేశాడు కాబట్టి, ఇంత దగ్గరగా వీళ్ళని చూశాడు కాబట్టి వీళ్లకు సరైన రిప్రజెంటేషనే కావచ్చు ఇది. వీళ్ళిద్దరూ కోతులు. ఒకడు యవ్వనాన్ని స్కిప్ కొట్టినోడు, ఇంకోడు నిత్య యవ్వనుడు. ఒకడు నవ్వుల పొట్లం,
ఇంకోడు పేరుకి చల్లగా బయటికి వేడిగా ఉంటాడు. ఈ కపి పుంగవులు, ఆయన చాలా ఉద్దేశపూర్వకంగా రాశాడు, కవి పుంగవులు కాదు. ఈ కపి పుంగవులు రాసిన మాటలు జువ్వలు అయ్యాయి. ఈ జువ్వలు బుజ్జగించవు, చాచి చెంప మీద కొడతాయి. ఈ జువ్వలకి ఒత్తులు అంటించే బొమ్మలు నాతో వేయించారు అని చరణ్ రాశాడు. నిజంగా ఇవి ఈ పుస్తకానికి రిప్రజెంటేటివ్ వాక్యాలని నేను అనుకుంటున్నాను. అక్కడితో కూడా ఆగిపోలేదు. మెట్ల తన వెనుక మాట కానీ ముందు మాట కానీ వివరమైనవి రాయలేదు, 1-2 మాటల్లో ముగించాడు. శరత్ మాత్రం 2 పేజీల కొంచెం వివరమైన వెనుక మాట రాశాడు. సరే, ఆ మాట అంతా చెప్పను కానీ చిట్ట చివరికి ముగింపుగా ఒక మాట అన్నాడు, రేజ్ అగెనెస్ట్ డయింగ్ ఆఫ్ ద లైట్. ఇది ఈ తరం నేర్చుకోవాల్సిన మాట, ఏ తరమైనా నేర్చుకోవాల్సిన మాట. డయింగ్ ఆఫ్ ద లైట్ జరుగుతున్నది మన చుట్టూ. చాలా మిరుమిట్లు గొలిపే వెలుగులు కనబడుతున్నాయి, మిరుమిట్లు గొలిపే ఆకాశ హర్మ్యాలు కనబడుతున్నాయి, కానీ డయింగ్ ఆఫ్ ద లైట్ జరిగిపోతూ ఉంది మన కళ్ళ ముందర, మన హృదయం ముందర, మన మెదడు ముందర. రోజు పత్రికల్లో, ఛానళ్ళలో డయింగ్ ఆఫ్ ద లైట్. ఈ డయింగ్ ఆఫ్ ద లైట్ను సహజంగా స్వీకరిద్దామా, నిర్లిప్తంగా స్వీకరిద్దామా, మౌనంగా స్వీకరిద్దామా? శరత్ వచ్చి నో, యూ హ్యావ్ టు రేజ్ అగెనిస్ట్ దిస్. దీని మీద తిరగబడాలి, దీని మీద ఉద్రేకపడాలి. ఈ డయింగ్ ఆఫ్ లైట్ వద్దు, లైట్ కావాలి అని అడగాలి. అది ఈ పుస్తకపు విజయం అని నేను అనుకుంటున్నాను. ఆ స్ఫూర్తితో రాయబడమే గొప్ప విషయం. రాసిన దాంట్లో ఏముంది, ఆ స్ఫూర్తి కొనసాగిందా లేదా, ఆ స్ఫూర్తి ఎక్కడన్నా చల్లబడిందా తర్వాత చర్చించవచ్చు. కానీ ఆ స్ఫూర్తి రేజింగ్ అగెన్స్ట్ డయింగ్ ఆఫ్ లైట్ ఉండాలి అని, దానివల్లనే దీనిలో వీళ్ళు నేను వివరంగా మాట్లాడడానికి ఎక్కువసేపు మాట్లాడడానికి రాలేదు, ఎందుకంటే యువతరంతో ఎక్కువసేపు మాట్లాడడం కష్టం. నేను ఇంతకుముందే చెప్పాను కదా, బుల్లెట్ పాయింట్లలో మాట్లాడాలి, లేదా ఇంకా క్లుప్తంగా వీలైతే ఇంకా క్లుప్తంగా మాట్లాడాలి. మామూలుగా నాకు అలవాటైనట్టుగా 50 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం లేదు. 10-15 నిమిషాల్లో ముగించాలి. ముగిస్తాను. సరే, ఈ జువ్వలలోకి పోయే ముందు ఇంకొక 2 విషయాలు కూడా చెప్పి జువ్వల్లోకి పోతాను. ఒకటి, ముఖ చిత్రం. హారిక వేసింది అని రాశారు. హారిక ఉందా అని అడిగాను నేను రాగానే. హారిక ఇక్కడ ఉండరు, అమెరికాలో ఉంటారన్నారు. ఈ ముఖ చిత్రం కవర్ పేజీ తిమ్మిరి బిళ్ళలు తొడపాసాలు అని మామూలుగా శీర్షిక ఉండడం మాత్రమే కాదు, ఒక గ్రాఫిటీ ఉన్న గోడ, ఒక గది. ఆ గదిలో పైనుంచి వెలుగుతున్న లైటు, పైనుంచి పడే లైట్ అనేది పూర్తిగా గది అంతా పరుచుకోదు, ఫోకస్ మాత్రమే పడుతుంది. చుట్టూ చీకట్లు ఉంటాయి. అంటే ఈ గదిలో ఇంకా చీకట్లు ఉన్నాయి, వెలుగులు ఉన్నాయి. ఈ వెలుగులు కొన్నిటి మీద మాత్రమే ప్రసరిస్తున్నాయి, మిగిలిన భాగం చీకటే ఉంది. ఈ చీకట్లో నుంచి ఒక కాకి కుల విషాన్ని చిమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కుల విషాన్ని ధిక్కరించే, వ్యతిరేకించే, ప్రతిఘటించే పని ఏమన్నా చేస్తారా వీళ్ళు? వెలుగులో కూర్చున్న వాళ్ళు, ఆ వెలుగులో కూర్చుని వాళ్ళు తమకు తోడుగా మార్క్స్ను, ఎంగెల్స్ను, అంబేద్కర్ను, చాప్లిన్ను పెట్టుకున్నారు. చాలా అద్భుతమైన కలయిక. సజయ్ గారు చెప్పినట్టు తప్పకుండా దీంట్లో ఒక ఉమెన్ ప్రొటాగనిస్ట్ కూడా ఉండవలసింది, అందులో ఏం సందేహం లేదు. కానీ ఇప్పటికి ఉన్నంత వరకు ఒక కుల అసమానత గురించి చెప్పిన ఆయన, ఒక వర్గ ఉత్పత్తి సంబంధాల అసమానతల గురించి చెప్పిన వాళ్ళు, ఈ మొత్తాన్ని హాస్యంతో, వ్యంగ్యంతో రంగరించడానికి స్టోరీ ఆఫ్ ఎ టియర్, స్టోరీ ఆఫ్ ఎ స్మైల్, పర్హాప్స్ ఆఫ్ ఎ టియర్ కూడా చెప్పిన చాప్లిన్ కూడా ఉన్నాడు. వీళ్ళందరితో కలిసి వీళ్ళిద్దరూ కూర్చున్నారు. మెట్ల శరత్ కూర్చున్నారు. మెట్ల శరత్ కూర్చున్నప్పుడు గ్రాఫిటీ ఏం కనబడుతుంది? ధిక్కారం తప్పనిసరి. ఏ రేజ్ గురించి మాట్లాడాడో అది గోడ మీద గ్రాఫిటీ ఉంది. ఆ గ్రాఫిటీయే వీళ్ళని నడిపిస్తూ ఉన్నది అని అర్థం. ఆ గ్రాఫిటీ మీద వెలుగుపడుతూ ఉన్నది. శరత్ అయితే ఒక టీషర్ట్ వేసుకుని ఉన్నాడు. రెవల్యూషన్ ఈజ్ నాట్ ఏ వన్ టైమ్
ఈవెంట్. ఇది నిజానికి చాలామంది విప్లవకారులం అనుకునేవాళ్ళు విప్లవానికి వస్తే అయిపోయింది, ఇంకా ఆ రోజు నుంచి మన పని మూసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కాదు, వన్ టైం ఈవెంట్ కాదు, అది ఒక నిత్య విప్లవం, ప్రతిరోజు జరగవలసిన విప్లవం. ఒక వైరుధ్యం పరిష్కారం అయితే ఇంకో వైరుధ్యం వస్తుంది, ఆ వైరుధ్యం పరిష్కారం అయితే ఇంకోటి వస్తుంది. ఎప్పటికీ అంతిమ పరిష్కారం అనేది లేదు, ఈ క్రమం సాగుతూ ఉంటుంది. కాబట్టి రెవల్యూషన్ ఈజ్ నాట్ ఏ వన్ టైమ్ ఈవెంట్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకవైపు ధిక్కారం తప్పనిసరి అనే భావన, ఇంకోవైపు విప్లవం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అనే భావన, ఈ రెండు కలిపి ఈ పుస్తకం తయారైంది. నిజానికి నాకు సమయం ఉంటే ఈ పుస్తకంలో నేను నోట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10-12 అంశాల మీద వీళ్ళ జువ్వలు రాశారు. జువ్వల్లో 10 లైన్ల కవిత, నేను కవితనే అంటున్నాను, క్షమించాలి, 10 లైన్ల జువ్వలు ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 లైన్ జువ్వ కూడా ఉంది. ఈ జువ్వలన్నిటికీ సరే హారిక ముఖ చిత్రం ఎంత అద్భుతంగా ఉందో, చరణ్ ప్రతి జువ్వకు ఒక బొమ్మ వేశాడు. ఒక 7-8 బొమ్మల గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే ఆ బొమ్మలు జువ్వ ఎంత అర్థాన్ని ఇచ్చిందో, ఎంత అర్థస్ఫోరకంగా ఉందో, ఆ బొమ్మ అంత అర్థస్ఫోరకంగా ఉంది. వీళ్ళు ఈ జువ్వలను ఒక 7-8 అంశాల మీద 7-8 అంశాలుగా వింగడించవచ్చని నేను అనుకున్నాను. ఒకటి, అస్పృశ్యత, వివక్ష, అసమానత, ఈ థీమ్. దీనిలో స్త్రీ పురుష అసమానత ఉంది, కుల అసమానత ఉంది, మత అసమానత ఉంది, అనేక రకాల అసమానతలు దానిలో భాగం చేశారు. దాని మీదనే 100లో 20-22 ఉన్నాయి. అంటే వీళ్ళ ప్రధానమైన దృష్టి తమ చుట్టూ కొనసాగుతున్న అసమానత మీద, వివక్ష మీద, అస్పృశ్యత మీద, ఈ సమాజంలో ఏ అంశాలనైతే తప్పనిసరిగా తప్పుపట్టవలసి ఉన్నదో, ధిక్కరించవలసి ఉన్నదో, తుడిచేయవలసి ఉన్నదో వాటి మీద ఉంది. అవి నేను ఒక 22 రాసుకున్నాను. అవి చదివి వినిపిస్తే బాగుండు అనుకున్నాను, మీరు ఎట్లా చదువుతారు కాబట్టి నేను అవి చెప్పను. కానీ ఈ తరంలో చాలామంది కెరీరిజంలో పడిపోతున్నారు, సాఫ్ట్వేర్లోకి పోయారు, వాళ్ళు వేరే ప్రపంచంలో జీవిస్తున్నారు, ఈ దేశంలో లేరు, ఈ సమాజంలో లేరు, ఈ సమాజంలో అనేక సమస్యలు ఉండగా వాళ్ళేమో ఎయిర్ కండిషన్ గదుల్లో, ఆకాశ హర్మ్యాల్లో ఉంటున్నారు అని యువతరం మీద ఒక మధ్యతరగతి కంప్లైంట్, ఫిర్యాదు నిరంతరం జరుగుతూ ఉంది. ఆ ఫిర్యాదు నిజం కాదు. ఆ వర్గంలో కూడా, అటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా, ఈ తరంలో కూడా, జనరేషన్ జెడ్లో కూడా, జనరేషన్ జీలో కూడా తప్పనిసరిగా అస్పృశ్యత గురించి, వివక్ష గురించి, అసమానత గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దాని మీద ఒక విసరగల వాళ్ళు, ఒక వ్యంగ్యం చెప్పగల వాళ్ళు, ఒక జువ్వ విసరగల వాళ్ళు ఉన్నారు అని ఇది చూపెడుతూ ఉంది. రెండో అంశం నేను కొంచెం ఆశ్చర్యపోయింది. అంటే ఈ తరం బహుశా పై తరాల కన్నా, బెర్నాడ్ షానో లేక అంతకుముందు మిల్టనో అన్నాడంటారు, నేను నా పై తరాల వాళ్ళకన్నా మరుగుజ్జునే, కానీ వాళ్ళ భుజాల మీద ఎక్కి సమాజాన్ని చూసే అవకాశం వచ్చింది. అందువల్ల వాళ్ళు చూసిన దానికన్నా ఎక్కువ విశాలంగా చూడగలుగుతున్నాను, వాళ్ళు చూసిన దానికన్నా ఎక్కువ లోతు చూడగలుగుతున్నాను. ఇంటర్నలైజేషన్ అనేది ఒకటి ఉంది. స్త్రీలలో పితృస్వామ్య అనుకూల భావాలు ఉంటాయి. వెనుకబడిన, దళిత, అణచివేతకు గురైన వర్గాలలో అణచివేతను ఆమోదించే ఇంటర్నలైజ్డ్ లక్షణాలు ఉంటాయి. ఈ ఇంటర్నలైజేషన్ అనేది ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ అంశం, గుర్తించడం కష్టం, గుర్తించిన వ్యక్తీకరించడం కష్టం. ఈ జువ్వల్లో కనీసం 4-5 ఈ ఇంటర్నలైజేషన్ను ప్రకటించే, ఇంటర్నలైజేషన్ను వ్యక్తీకరించే అంశాలు ఉన్నాయి. 1-2 నేను మీకు వినిపిస్తాను. ఒక స్త్రీ గురించి రాసినది ఇది. వివక్షలోకి వస్తుంది, ఇంటర్నలైజేషన్లోకి వస్తుంది. పెళ్ళి, పిల్లలు, సెటిల్ అవ్వడం లాంటి పంజరం ఉంది. ఆ పంజరంలో ఉండే చిలక ఉంది. ఒకవేళ పంజరం తలుపు దానంతటదే తెరుచుకుంటే ఎగరగలవా? చాలా మౌలికమైన ప్రశ్న. అంటే ఎంత ఇంటర్నలైజ్ అయ్యావు, ఎంత ఈ సమాజపు దోపిడీ, పీడన భావనలను, ఈ సమాజపు అసమానతా భావనను
నువ్వు ఇంటర్నలైజ్ చేసుకొని ఉంటే నువ్వు దాని నుంచి బయటపడడం కష్టం. ఈ ఇంటర్నలైజేషన్ నువ్వు వ్యతిరేకించాలి, అన్లర్న్ చేయాలి. ఈ అన్లర్నింగ్ చేయగలవా? ఈ చదవగానే నాకు వెంటనే టాగోర్ ప్రసిద్ధమైన గీతం ఒకటి ఉంది. బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షి పంజరంలో ఉన్న పక్షి దగ్గరికి వస్తుంది, బయట నుంచి వచ్చి, నేను స్వేచ్ఛగా ఉన్నాను, నువ్వు కూడా బయటికి రావచ్చు కదా అంటే, లోపల ఉన్న పక్షి, నాకు కనీసం పట్టుకోవడానికి ఊచలు ఉన్నాయి, నీకేమీ లేవు కదా అంటుంది. ఇంటర్నలైజేషన్ ప్రభావం అది, ఇంటర్నలైజేషన్ లోతు అది, ఇంటర్నలైజేషన్ డెప్త్ అది. ఆ ఇంటర్నలైజేషన్ను గుర్తించి ఇక్కడ చాలా అద్భుతంగా, అట్లాగే ఇంకొక ఇంటర్నలైజేషన్కి ఇంకొక మాట కూడా ఉంది. మా వాచ్మెన్ పేరు సుబ్బారావు, ఏమైనా కావచ్చు, అది సర్వనామం, అది ఇక్కడ అప్రస్తుతం కూడా. మా వాచ్మెన్ పేరు సుబ్బారావు, చాలా మర్యాదస్తుడు, నిద్ర కూడా చేతులు కట్టుకొని పోతాడు. దానికి చరణ్ అద్భుతమైన బొమ్మేశాడు, చేతులు కట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు ఆయన. అంటే ఇంతగా ఈ ఇంటర్నలైజేషన్ భావనను ఇంత సున్నితంగా వ్యక్తీకరించడం అనేది తప్పనిసరిగా వీళ్ళ సునిశ్చితమైన పరిశీలన శక్తికి, అద్భుతమైన వ్యక్తీకరణ శక్తికి ఒక ఉదాహరణ. జువ్వలు నిజంగా పేలాయి, జువ్వలు నిజంగా ఆకాశంలాగా దూసుకుపోయాయి అనడానికి ఉదాహరణ. అట్లాగే చాలా జీవిత సత్యాలు చాలా అలవోకగా చెమక్కులాగా చెప్పారు. ఒక వాక్యంలో, 2 వాక్యాల్లో అది గొప్ప జీవిత సత్యం అయి ఉంటుంది. అది కనిపెట్టడానికి చాలామంది తత్వవేత్తలు చాలా ఏళ్ల పాటు శ్రమించి ఉంటారు, చాలా వందల పేజీల పుస్తకాలు రాసి ఉంటారు. వీళ్ళు 2 వాక్యాల్లో 3 వాక్యాల్లో దాన్ని ఒక చెమగ్గా చెప్పిన సందర్భం ఉంది. బుద్ధుడి కొటేషన్ని స్టోరీలో పెట్టి అంతా రామమయం ప్లే చేసింది, తను ఇంకా అందంగా కనిపించట్లేదు. ఏమిటి అందం? అందం ఏమిటో చాలా చర్చ జరిగింది. ఒక జీవిత సత్యం అందం అనేది. ఈ అందం అనేది భావాల కలయిక అయినప్పుడు, భావాల ఏకీభావం అయినప్పుడు, ఉదాత్తమైన ఆదర్శాల ఏకీభావం అయినప్పుడే అది అందం అవుతుంది. అవతలి వ్యక్తికి ఆ ఉదాత్త భావాలు లేనట్టయితే రూపంలో చాలా రూపసిగా ఉండవచ్చు, అందంగా ఉండవచ్చు, కానీ అది అందం కాదు. టాల్స్టాయ్ ఎప్పుడో 200 ఏళ్ల కింద దాని మీద ఒక కథ రాశాడు. ఒక యువకుడు యువతితో ప్రేమలో పడతాడు, చాలా అద్భుతంగా ఉంది అని అనుకుంటాడు. ఆ యువతి ఒక సైనికాధికారి కూతురు. ఆ సైనికాధికారి తన కింది జవాన్లను మీద అతి భయంకరమైన హింసాకాండ జరుపుతుంటే ఆ అమ్మాయి చాలా సంతోషిస్తూ ఉంటుంది. దాంతో ప్రేమ అంతమవుతుంది. ఎప్పుడో 200 ఏళ్ల కింద కథ అది. దాన్ని వీళ్ళు 4 లైన్లలో చాలా అద్భుతంగా, అటువంటివి చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా జీవిత సత్యాలు అట్లాంటి ఒక చిన్న చెమక్కులతో చెప్పారు. అట్లాగే ఒక దృశ్యాన్ని కట్టడం, ఒక ఊహాత్మకంగా కనబడే విషయానికే ఒక రంగు అద్దడం, చిత్ర రచన, దానికి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఎక్కువసేపు తీసుకుంటున్నాను, క్షమించాలి. యువతరానికి పడని సమయమే తీసుకుంటున్నా. లేదు, ఈ ఇద్దరు వెనక వేసిన దాన్ని బట్టి ఒకళ్ళు గుంటూరు వాళ్ళు, ఒకళ్ళు గోదావరి వాళ్ళు. రాయలసీమ కరువుతో, రాయలసీమ బీభత్సంతో బహుశా చూపు పరిచయమే తప్ప పెద్ద లోతైన పరిచయం ఉన్నదా లేదో నాకు తెలియదు. తాడిపత్రి వెళ్ళి పెన్నా నదిని చూసొచ్చాను. పెన్నా మీ అందరికీ తెలుసు, విద్వాన్ విశ్వం గారు పెన్నేటి పాటలో దాన్ని శాశ్వతం చేశారు. ఎంత అద్భుతమైన పెన్నా నది. కానీ ఇవాళ పెన్నా ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ కవి బహుశా మెట్ల తాడిపత్రి వెళ్ళి పెన్నా నదిని చూసొచ్చాను, ఐసీయూలో పెట్టిన మా అమ్మమ్మ గుర్తొచ్చింది. అక్కడితో అయిపోలేదు. నిజానికి ఆ 2 వాక్యాలు చాలు. పల్చబడ్డ జుట్టు మాసిపోయి పాయల మధ్యలో ఇసుక అట్టలు కట్టింది. అసలు ఇటువంటి దృశ్యం ఇక్కడ లక్ష్మణ్ ఉన్నాడు. లక్ష్మణ్ దీని మీద పెయింటింగ్ వేస్తే అద్భుతమైన పెయింటింగ్ అవుతుంది అనిపించింది. ఒక నది ఎండిపోయిన, ఒక జీవనది ఎండిపోయిన దృశ్యం, ఒక చాలా ఆత్మీయురాలైన వృద్ధురాలు అటకలు కట్టిన తలలో పాయల మధ్య మిగిలిన
చర్మం కనబడుతున్న చర్మం ఎంత అద్భుతమైన దృశ్యం, ఎంత హృదయ విదారకమైన దృశ్యం, ఎంత అద్భుతంగా చిత్రికపట్టారు. అట్లాగే హిందుత్వం మీద ఒక 7-8 జువ్వలున్నాయి, పాలస్తీనా మీద 2-3 జువ్వలున్నాయి. ఇవన్నీ ఇంకా చాలా వివరంగా చెప్పాలని ఉంది కానీ సమయం లేదు, నేను అంత మాట్లాడాను. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ 3-4 జువ్వలలో ఉండవలసినంత దృక్పథ స్పష్టత లేదేమో అని కూడా నాకు అనిపించింది. అంటే వాటిని ఇంకా ఎక్కువ మందితో చదివించడం, ఒక పీర్ గ్రూప్లో చర్చ చేయడం, దీనికి ఉండగల వేరువేరు అర్థాలు ఏమిటి, దీనిలో ఏమైనా అన్వయ దోషం ఉంటుందా, ఏమైనా అన్వయ కాఠిన్యం ఉంటుందా, ఎటువంటి అన్వయం వస్తుంది. వీళ్ళు పోస్ట్ మోడర్నిజం డీకన్స్ట్రక్షన్ తరం తర్వాత బతుకుతున్నారు కాబట్టి ఆథర్ ఈజ్ డెడ్ అనేది వినే ఉంటారు. ఆథర్ ఈజ్ డెడ్, ఈ టెక్స్ట్ మాత్రమే ఉంది. ఈ టెక్స్ట్ ఎవరికి ఎట్లా అర్థం అవుతుంది, ఈ అర్థం కావడంలో మనం కోరుకున్న మనం ఉద్దేశించిన అర్థమే వస్తుందా, ఇంకేదైనా భిన్నమైన అర్థం వస్తుందా, ఇది దృక్పథ స్పష్టతకు ఒక చిహ్నం. అది ఒక 3-4 లోపించింది అని నాకు అనిపిస్తుంది. ప్రత్యేకించి నేను బహిరంగంగా చెప్పదలుచుకోలేదు, వాళ్ళకి చెప్పినప్పుడు చెప్తాను. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, మెట్ల తన వెనుక మాట రాయలేదు కానీ ఒక నిజం అంతా ఉత్తిదే, ఒక అబద్ధం ఏం పర్లేదు అని రాశాడు. ఇది నేను సరైన దృక్పథం అనుకోవడం లేదు. ఒక నిజం అంతా ఉత్తిదే కాదు, ఒక నిజం వాస్తవము, భౌతికము, గుర్తించదగినది, మనం పంచేంద్రియాలతో గుర్తించదగినది, అది ఉత్తిది కాదు. అట్లాగే ఒక అబద్ధం ఏం పర్లేదు కాదు. నరేంద్ర మోడీ, అమిత్ షాలు చెప్తున్న అబద్ధాలు, నరేంద్ర హిట్లర్, అమిత్ ముస్సోలినీలు చెప్తున్న అబద్ధాలు ఏం పర్లేదు కాదు, తప్పనిసరిగా ఖండించవలసినవి, ఎదిరించవలసినవి. కనుక ఒక అబద్ధం ఏం పర్లేదు అన్నందుకు ఇది కొంచెం దానికి ఇంకేమైనా అర్థం ఉందా, ఇంకా తాత్వికత ఏమైనా ఉందా, నేను అర్థం చేసుకోలేకపోయానా, లేక దృక్పథ స్పష్టత లోపం వల్ల ఇది ఇట్లా వచ్చిందా కూడా ఆలోచించాలి అని నాకు అనిపిస్తుంది. ఇక చరణ్ బొమ్మల్లో ఒక 4-5 బొమ్మల గురించి తప్పకుండా చెప్పాలి. నదులు సంద్రాల ఎనాలజీలు వినుంటే మర్చిపో, మనిద్దరం చిన్ని బోధి కాల్వలం. ఒక సహచరుల మధ్య, ఒక సహజీవనం చేస్తున్న వాళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య ఒక సంభాషణ. ఇది నదులు మామూలుగా స్త్రీ నది అని, పురుషుడు సముద్రం అని వచ్చి నది సముద్రంలో కలిసిపోతుందని ఒక అనూచానమైన సాంప్రదాయికమైన అర్థం. నదులు సంద్రాల ఎనాలజీలు వినుంటే మర్చిపో, మనిద్దరం చిన్ని బోధి కాల్వలం, రా కలిసి పంట పండుదాం. ఇది జువ్వ, చాలా అద్భుతమైన జువ్వ. సరే, దానికి ఒక బొమ్మ వేశాడు చరణ్. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఇద్దరు ఒక బట్టలు పిండినప్పుడు, బట్టలు ఉతికిన తర్వాత పిండేటప్పుడు అటోకోళ్ళు ఇటోళ్ళు పట్టుకొని పిండుతూ ఉంటారు కదా. ఆ పిండుతూ ఉంటే ప్యాట్రియార్కీ అనేది ఆ వస్త్రం, దాంట్లో నుంచి PATH ప్యాత్ కింద పడిపోయింది, దారి లేదు, దారిపోయింది, మిగిలింది రియార్కీ అనేవి మాత్రమే మిగిలాయి. చాలా అద్భుతమైన బొమ్మ. అంటే ఈ జువ్వ ఎంత శక్తివంతంగా ఉందో ఆ బొమ్మ అంత శక్తివంతంగా ఉంది. అట్లాంటి బొమ్మలు నేనే ఒక 10 దాకా గుర్తించాను. 100 బొమ్మలు ఇంకా బహుశా తీరిగ్గా ఒక్కొక్కటి నిశ్చితంగా చూస్తే ఇంకెన్ని దొరుకుతాయో తెలియదు. బొమ్మలు వాటంతటవే. ఇదివరకు ఎప్పుడో రమణ, ముళపూడి వెంకటరమణ వాక్యాలు, వాటికి బాపుగారి బొమ్మలతో వచ్చింది రంగుల రాట్నం అనేది ఒక పుస్తకం, బహుశా 30-40 ఏళ్ల కింద. దాంట్లోనైనా ఎక్కువ మగవాసన ఉంటుంది, ఎక్కువ బ్రాహ్మణ వాసన ఉంటుంది. కానీ ఈ పుస్తకం అద్భుతంగా రాతను గీతను కలిపిన పుస్తకం. చివరిగా కట్టా సిద్ధార్థ కవిగా చాలా సుప్రసిద్ధుడు, స్నేహితుడిగా చాలామందికి ఆత్మీయుడు, ఇప్పుడు ప్రచురణకర్త అయ్యాడు. ఒక ప్రచురణ అని పెట్టాడు, ఒక పబ్లికేషన్స్ అని పెట్టాడు. ఒకానొక పబ్లికేషన్ మాత్రం కాకూడదు, ప్రత్యేకమైన ఒక పబ్లికేషన్ కావాలి. అనేక పబ్లికేషన్లు ఉన్నాయి, అనేక పబ్లికేషన్లలో
తాను ఏమి చేయదలుచుకున్నాను అని ఒక ముందు మాట రాశాడు. చాలా అవసరమైన ముందు మాట. ఆ ముందు మాటలో వ్యక్తిగతం కాదు, ఒక వ్యక్తిగతం కాదు, సామూహికం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనడం ఎంత నిజమో, మనిషి పుస్తకం చుట్టూ తిరగాలి అనేది కూడా అంతే అవసరమని నమ్ముతున్నాం. ఈ లోకంలో తనదైన చోటు పుస్తకానికి ఎప్పటికీ ఉంటుంది. పుస్తకానికి తనను తాను నిలుపుకోగల శక్తి ఉంది. ఈ లోకం ఎవరికైతే అన్యాయం చేసిందో, ఈ లోకం ఎవరినైతే మాట్లాడకుండా చేసిందో వాళ్ళని అచ్చులో ఉంచడమే మా ప్రాధాన్యత. సమానత్వం మాకు ముఖ్యం. ఇవే కాదు, విషాదం తర్వాత వినోదము ఉంటుందని గుర్తు చేస్తాం. హాయిని పాడటము మాకిష్టమే, ప్రేమను పలవరించడము మాకిష్టమే అన్నాడు. ఇటువంటి పుస్తకాలు ఇంకా చాలా వేయాలని సిద్ధార్థకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. ముగింపుగా ఒకటి మెట్ల రాసింది, ఒకటి శరత్ రాసింది అనుకుంటాను. అవి రెండు చదివి వినిపించి అవి ఇవాల్టి అవసరం అని నాకు అనిపిస్తుంది. ఇది మెట్ల రాసింది. శాలువాలు విప్పమనండి, గింబళీలు గిల్పాలు ఈడ్చుకొచ్చి తగలెట్టండి. శాలువాలు విప్పమనండి, గింబళీలు గిల్పాలు ఈడ్చుకొచ్చి తగలెట్టండి. వాళ్ళు కాగిన చలి ఇంక చాలు. కులమతాలే ఈ దేశానికి గ్లోబల్ వార్మింగ్. అద్భుతం. దాంతోపాటే మరొకటి కూడా, ఇది శరద్ది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భాన మనకు కూతవేటు దూరంలో మధ్య భారత అరణ్యాలలో గత 14 నెలల్లో 400 మందిని ఊచకొత కోశారు, పిట్టల్లా కాల్చి చంపారు. హృదయం ఉన్న ఎవరైనా, మెదడు ఉన్న ఎవరైనా స్పందించవలసిన ఒక ఘోర కలి, ఒక ఊచకోత, ఒక మారణకాండ. అది ఈ దేశ సంపదలను విదేశాలకు తరలించడానికి, బహుళజాతి సంస్థలకు అప్పజెప్పడానికి, కార్పొరేట్లకు అప్పజెప్పడానికి ఆదివాసులను తొలగించే ఒక కృషి. ఆదివాసులను తొలగించడానికి అడ్డుగా ఉన్నారు అని మావోయిస్టులను తొలగించే కృషి. మావోయిస్టు రహిత భారతదేశం తయారు చేస్తాము అని మన కళ్ళ ముందర ముహూర్తం పెట్టి హత్యాకాండ సాగుతున్నది. ఆ సమయాన శరత్ అంటున్నాడు, అడవి తగలబడుతోంది, అయితేనేం కాలక్షేపంగా కవిత్వం రాసుకుందాం, దాన్నే శీర్షికగా పెట్టి. ఇంత వ్యంగ్యమైన, ఇంత ఆత్మవిమర్శాపూర్వకమైన, ఇది కూడా కవిత్వమే, ఇది కూడా పుస్తకం వేసుకున్నాము. కానీ ఈ కవిత్వ పుస్తకం మరొక ఆలోచనకు ప్రేరేపించాలి. అడవి తగలబడుతుంది అన్న ఆలోచనకు ప్రేరేపించాలి. అడవి తగలబడుతున్న సందర్భాన్ని గుర్తించి, గ్రహించి అడవి తగలబడడం ఆపేయాలి అనే ఒక దీక్షకు పురికొల్పాలి. అదే మన నోట్లో వాళ్ళు పెడుతున్న తిమ్మిరి బిళ్ళలు, మన తొడలకు వాళ్ళు పెడుతున్న పాశాలు. ఈ సమాజానికి తిమ్మిరి బిళ్ళలు చాలా అవసరమే, తొడపాశాలు చాలా అవసరమే. వాళ్ళిద్దరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రచురించిన సిద్ధార్థకు శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత. చాలా థ్యాంక్ యూ సార్, సమగ్రంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి ఈరోజు వీక్ డే కాదు కదా, ఇంతమంది ఎక్కువ మంది జనం రారేమోనని కంగారు పడ్డాం. కానీ మేము ఎవరైతే రావాలని కోరుకున్నామో వాళ్ళందరూ వచ్చారు, అందుకంటే ఎక్కువ మందే వచ్చారు. నాకు చాలా ఇష్టమైన కవి కొప్పర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్కే గారు, ఇలా ఎవరెవరో నేను ఇప్పుడు పేర్లు చెప్పలేకపోతున్నాను, అంత ఆనందంగా ఉంది. బోల్డ్ మంది వచ్చారు. అయితే ఈ పుస్తకం మొత్తంలో ఒక్క విషయంలో నేను ఒకరికి సారీ చెప్పాలి. మోషే అన్నకి, ఉన్నారో లేదో తెలియదు, ఇందాకైతే ఉన్నారు. లోగో అన్న ఇచ్చాక అన్న కోరుకున్నట్టుగా కాకుండా నేను కొంచెం దానికి మార్పులు జరిగాయి. నెక్స్ట్ పుస్తకం నుంచి మళ్ళీ మోషే అన్న ఎలా అయితే లోగో గీశాడో అదే లోగోతో పుస్తకం వస్తుంది. నెక్స్ట్ శరత్ మెట్ల మాట్లాడతారు. శరత్ మెట్ల ఎవరెవరిని ఎంతెంత టార్చర్ చేసి ఈ పుస్తకం తెచ్చుకున్నారో ఇంత అందంగా మాట్లాడతారు. ఆ లోపు ఒక్క పాట పాడతారు లక్ష్మి. అందరూ కలిసి పాడాలన్నారు. కమ్మని
ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఊహలన్నీ 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 పాటలే కనుల తోటలో. తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే. ఎంత గాయమైన గానీ నమేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేని. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా ఊహలన్నీ పాటలే తొలి కలల కవితలే. ఆహా కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. నా హృదయమే. థ్యాంక్ యూ. మీ ఇద్దరికే చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు శరత్ మెట్లా మాట్లాడతారు. ముందు శరత్ మాట్లాడతాడు, తర్వాత చరణ్ కూడా మాట్లాడతారు. చరణ్ తనని ఎంత టార్చర్ చేశారో శరత్ తాను ఎంత టార్చర్ చేశాడో మాట్లాడతారు. హలో ఎవ్రీవన్. అంటే అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇట్స్ మై ఫస్ట్ బుక్. ఇంతమంది వచ్చి మేము రాసిన దాని గురించి అంటే మేము చాలా పర్టికులర్గా ఉన్నాము బుక్ విషయంలో. నో డీటెయిల్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్ దట్ బుక్. ఎవ్రీథింగ్, ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ లైన్ చాలా థాట్ పెట్టి చేసింది. సో దాని గురించి వాళ్ళ మాటల్లో వినటం చాలా ఆనందంగా అనిపించింది ఫస్ట్. ఇంకోటి పెద్దింటి అశోక్ కుమార్ గారని ఒకళ్ళు ఉంటారు ఆథర్. తను అంటారు, ఒక చోట ఇల్లు తగలబడుతుంటే దాన్ని ఆర్పేవాడు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇల్లు తగలబడుతుంది అని చెప్పేవాడు కూడా ఉండాలి అరిచి. సో ఇక్కడ ఆర్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన వేణుగోపాల్ గారు, సజయ గారు, ఇంకా చాలామంది ప్రాక్టికల్గా ఆన్ ద గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మాలాంటి చాలామంది రచయితలు అరే తగలబడుతుంది ఇది అని గొంతెత్తి అరిచి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా వస్తున్నారు కూడా. సో ఇద్దరు కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది. ఇద్దరు ఇంపార్టెంట్ సమాజానికి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మేడం అశుద్ధ భారత్ అని ఒక బుక్ని ట్రాన్స్లేట్ చేశారు. అది వెరీ ఇంపార్టెంట్. నిన్న నేను రోడ్డు మీద వస్తూ ఉంటుంటే ఐ సా సంబడి డూయింగ్ మాన్యువల్ స్కావెంజింగ్. నో, ఇప్పుడున్న 2025లో కూడా జరుగుతుంది. సో దాని గురించి మేడం మాట్లాడారు ఒక బుక్లో. అట్ ద సేమ్ టైం వేణుగోపాల్ సార్ మొన్న ఈ మధ్య బుక్ ఎగ్జిబిషన్లో కొంతమంది హిందుత్వ వాదులు మోకలు అతని షాప్ మీద పడి విచ్చలవిడిగా అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను నిలబడిన తీరు, అతను వాళ్ళని ప్రశ్నించిన తీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మా మాటల్లోనే ఉండొచ్చు ధిక్కారం, ఆయన చేతల్లో కూడా ఉంది, చేతల్లో కూడా ఉండాలి అందరికీ అని నేను నమ్ముతాను. ఇంకేం మాట్లాడాలి అర్థం కావట్లేదు. లైక్ ఇంతమంది రావడం చాలా స్పెషల్గా అనిపిస్తుంది. లైక్ తెలుగు లిటరేచర్లో నోవెల్టీ తీసుకొస్తున్న చాలామంది, లైక్ అన్వీక్షకి అవ్వచ్చు ఆర్ రీసెంట్లీ కొన్ని పబ్లికేషన్స్ వచ్చినాయి, చాలామంది ఎంతో కొంత కొత్తగా ప్రయత్నిద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండటం, మా మధ్య మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి రావటం చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. అండ్ అంటే మీకు కొంచెం బోర్ కొట్టినా కానీ కొంచెం నేను
ఈ బుక్కి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని కొంచెం థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్లీ అంటే ఈ తిమ్మిరి బిళ్ళలు తొడపాశాలు టైటిల్ని రాసిన లక్ష్మణ్ ఏలే గారు రాశారు దీనికి టైటిల్. సో ఏలే లక్ష్మణ్ గారు పెద్ద పెద్ద సినిమాలకి టైటిల్ రాశారు, లైక్ దెయ్యం, సత్య ఇలాంటి సినిమాలకు రాసింది అతనే అని నాకు తెలిసింది. సో అతను మేము చెప్పిన దానికి థీమ్ వైజ్గా ఆలోచించి, మీరు చూస్తే తిమ్మిరి బిళ్ళలు ఒక స్ట్రోక్ ఉంటుంది, దానికి తొడపాశాలకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్ ఉంటుంది. ఇంతకు మేడం చెప్పినట్టు క్రియేటివిటీ ఉండాలి, కొత్తదనం ఉండాలి, అట్ ద సేమ్ టైం బుక్లో థీమ్ని రిప్రజెంటేషన్ చేసేలా ఉండాలి కవర్ పిక్చర్ అనేది నేను నమ్ముతాను బలంగా. సో అలా దాన్ని అంత అద్భుతంగా రాసిన లక్ష్మణ్ ఏలియా గారికి నా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ బుక్కి కవర్ పిక్చర్ వేసిన హారికకి, అండ్ ఇందులో 100 బొమ్మలు వేశాడు, 100 బొమ్మల వీరుడు చరణ్ అతను. సో అతన్ని కంటిన్యూస్గా అంటే ఈరోజు ఇప్పుడు నైట్ 7కి స్టార్ట్ అయితే మళ్ళీ 7కే అయిపోతుంది అనమాట మాది సిట్టింగ్, అంతకుమించి లెగము అక్కడ నుంచి. సో అలా కంటిన్యూస్గా అంటే మేమేమనుకున్నామంటే, అంటే ఇందాక సార్ చెప్పారు కొన్ని లైన్స్ లిటరల్గా బొమ్మలోకి ట్రాన్స్లేట్ అవ్వకూడదు. అంటే విజువల్గా ట్రాన్స్లేట్ అయినప్పుడు లిటరల్గా ఉండకూడదు, కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఉండాలి ఇమేజ్. ఆర్ ఆ జువ్వలు చదివినప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా, ఆ ఫీలింగ్ని ప్రతిబింబించేలాగా బొమ్మ రావాలి అనేది అనుకున్నాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు బకెట్లో చంద్రుడు ఉన్నాడు అని మనం బకెట్ వేసి చంద్రుడు వేస్తే అంత అనిపించదు. సో కానీ ఏదో లిటరల్గా ఉండకూడదు అనేది ప్రయత్నించాం ప్రతి బొమ్మలో కూడా. అది కంప్లీట్గా అర్థం చేసుకొని అది 1-2 సార్లు అయినా చాలా ఇటరేషన్స్ అతను వేశాడు. అతనికి చెప్పడం మాకు ఎందుకు ఈజీ అయిందంటే, మా యొక్క ఐడియాలజీ కానీ మా యొక్క థింగ్ కానీ, హీ ఈజ్ డూయింగ్ హిజ్ ఎంఏ ఇన్ తెలుగు లిటరేచర్ అండ్ హీ ఈజ్ ఎ హెచ్సియూ స్టూడెంట్. కొంచెం భావ సారూప్యం ఉంది మా మధ్య. సో అందువల్ల మాకు ఈజీ అయింది అతనితో వర్క్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ చరణ్. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, అండ్ ఈ బుక్కి లేఅవుట్ చేసిన వ్యక్తి మహి బెజవాడ అన్న. అంటే ఈ బుక్కు బొమ్మలు వేసాము, జువ్వలు రాసాము, ఓకే, కానీ అది అంటే బుక్కు ఒక అలైన్మెంట్ ఉంటుంది, అది డెఫినెట్గా అలా అలైన్ అయితేనే మనకు ఒక ఫీలింగ్ జనరేట్ అవుతుందని మేము నమ్ముతాం. సో ఆ విషయాన్ని పట్టించుకొని ప్రతిదీ బొమ్మ జువ్వ ఎలా ప్లేస్ అవ్వాలి ఒక పేపర్లో, సో దట్ మేము చెప్పిన ఫీలింగ్ ఇంకా బెటర్గా ఎన్హాన్స్ అవుతుంది అని నమ్మి మహి గారు దానికి వర్క్ చేశారు. కంటిన్యూస్గా నైట్ అండ్ డే అతను కూర్చున్నారు. 3-4 డేస్ అతను వర్క్ చేశారు మా బుక్ మీద. జనరల్గా ఇప్పుడు వస్తున్న బుక్స్లో ఆయన హార్డ్లీ 2 hours అలా కూర్చుంటారు. మా బుక్కి అతను లిటరల్గా 2.5 nights కూర్చున్నారు కంటిన్యూస్గా లేవకుండా. ఆయన అలా కూర్చున్నాడంటే ఒక 4-5 hours సిగరెట్ తాగడానికి లెగుస్తాడు అంతే, తర్వాత మధ్యలో అసలు లెగవుడు ఆయన. సో మహి అన్న థ్యాంక్ యూ సో మచ్. అసలు అన్న లేకపోతే ఈ టైటిల్ కూడా వచ్చేది కదా మాకు. అంటే చాలా జరిగాయి మిడిల్లో, చాలామంది మమ్మల్ని వదిలేశారు మిడిల్లో, అంటే మీటర్ కుదరక. అంటే చాలామంది సోకాళ్ళు పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా మాతో అంటే వర్క్ చేయడానికి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే మేము ఒకటి బలంగా నమ్మాము, కానీ అది వాళ్ళు చెప్పిందే చేయాలనే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. సో దాని తర్వాత బయటకు వచ్చాక కూడా మాకు ఇంత అందంగా బుక్ రావడానికి హెల్ప్ చేసిన మహి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ sorry and lastly మెట్లా మై ఫ్రెండ్. అంటే ఎలా వచ్చిందంటే ఆలోచన రాయాలని సింపుల్గా చెప్పేస్తా ఒక లైన్లో. వాళ్ళు చాలా వ్యంగ్యం ఉంటుంది. హీస్ ఫ్రమ్ గోదావరి. అంటే జనరలైజ్ చేయాలని కాదు, గోదావరిలో కొంచెం వ్యంగ్యం ఉంటుంది. ఎందుకు ఉంటుందో కూడా వాడు చెప్తాడు రీజను, ఆడైతే బాగా చెప్తాడు. సో చాలా లీజర్గా ఉండటం వల్ల, లేకపోతే అక్కడ పంటలకి నీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి పంటలు ఎక్కువ పండి ఇళ్లలో కొంచెంసేపు ఖాళీ సమయం దొరికి ఊరికే ఒకళ్ళనొకళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారని అంటూ ఉంటాడు. దాని నుంచి వ్యంగ్యం పుట్టింది అంటూ ఉంటాడు. సో అది ఎంతవరకు రైటో లేదో నాకు తెలియదు.
సో అతను ఒకరోజు మీ ఇద్దరం సరదాగా యూనివర్సిటీకి వెళ్తూ చరణ్ కలవటానికి దారిలో కమలాపళ్ళు కొనుక్కుందామని ఆగాము. ఆగితే బేరం ఆడుతున్నాం. వీడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో ఏదో ఒకటి ముచ్చట పెడతాం. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ముచ్చట పెడతాడు, వాళ్ళని నవ్విస్తాడు. సో అప్పుడు ఇంటికి వెళ్ళాక నాకెందుకు అది పదాల్లో పెట్టాలనిపించింది. అప్పుడు నేను రాసుకున్నాను, అరడజను 60 అన్నాడు, నవ్వితే 40 చేసి ఇచ్చాడని రాసుకున్నాను, ఒక 4 వాక్యాలు. సో అంటే ఇప్పుడు మనం స్ట్రేంజర్స్ని కలిసినప్పుడు చాలా ముభావంగా ఏదో మెటీరియలిస్టిక్గా ఉంటాం, పెద్ద నవ్వు కూడా రాదు మనస్ఫూర్తిగా, ఏదో అప్పటి వరకు కొనుక్కొని ఏదో వెళ్ళిపోతాం. బట్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం, ఎవరితో అయినా ఇంటరాక్ట్ అవటం, ఏదో కొంత మాట్లాడటం ఇంపార్టెంట్ అని ఆ నవ్వు తాలూకు ఇంపార్టెన్స్ గురించి ఆ 4 లైన్స్లో చెప్పాలనుకున్నాను. దానికి నన్ను ఇన్స్పైర్ చేసింది మెట్లానే. అది రాసాక వాడికి బాగా విపరీతంగా నచ్చి అరే ఇలాంటివి మనం ఎందుకు బుక్గా తేగకూడదు అన్నాడు. తీసుకొద్దాం పదా అన్నాను. అప్పుడు స్టార్ట్ అయింది ఈ ఆలోచన. సో మెట్లా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ మీ. అండ్ ఫైనల్లీ చెప్పాలి కట్టా సిద్ధార్థ గురించి. అండ్ ఈ జువ్వలు ఈ కాన్సెప్ట్ తీసుకొని మేము 2-3 దగ్గరికి వెళ్తే అంటే మామూలుగా డిఫరెంట్ రీజన్స్ వల్ల దే ఆర్ నాట్ ఈగర్ టు పబ్లిష్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో ఎందుకో తెలియదు మరి ఇతనికి విపరీతంగా నచ్చింది మా టోన్. ప్రతి దాన్ని చదివాడు, అనలైజ్ చేశాడు. ముందే మార్కెట్ వాల్యూస్కి బెండ్ అవ్వకుండా ప్రతిదాన్ని పరిశీలించి దాంట్లో ఉన్న మెరిట్ని తీసుకొని ఇతను ఆ పుస్తకం వేశాడు. దానికి అతనికి థ్యాంక్ యూ చెప్పాలి. అతను లేకపోతే అసలు ఈ పుస్తకమే లేదు. సో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రచయితలకి క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ మనల్ని శాసిస్తుంది, ఇలానే ఉండాలి పుస్తకం, లేకపోతే ఇలానే ఉండాలి వాక్యం అని. దానికి ఏమాత్రం లొంగకుండా మేము ఏది రాయాలనుకుంటే అది, ఈ పుస్తకంలో పెట్టిన ఫుల్ స్టాప్ కూడా మీనింగ్ ఉంది. అది మీకు అర్థమైతే అర్థమైంది అంతే, నేను అది చెప్పను, ప్రతిదీ చెప్తే బాగోదు. సో ఈవెన్ ఫుల్ స్టాప్ కామాలు కూడా అతను మార్చలేదు. సో దానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇట్లాంటి పబ్లిషర్స్ ఉండాలి. అంటే అది ఎవరైనా కావచ్చు, రేపొద్దున ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పబ్లిషర్స్ కూడా అవ్వచ్చు. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది రచయితకు వెరీ ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. సో అది మాకు ఇచ్చిన కట్టాకి అండ్ తన పార్ట్నర్ వివేకకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లాస్ట్లీ ఐ వాంట్ టు ఫినిష్ దిస్ విత్ దిస్. ఈ పుస్తకానికి లోగో డిజైన్ చేసిన మోషే గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన చిన్నప్పుడు ఆ లోగో చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ ఒక పిల్లాడు గడపలో కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు. అంటే చిన్నప్పుడు మనల్ని అంటూ ఉంటారు, అరే గడపలో కూర్చోకరా లెగురా అంటారు. ఎందుకో మరి అది అశుభంగా అంటారు, గడపలో కూర్చోకూడదని అంటారు. ఎందుకో తెలియదు నాకు రీజను. కానీ మోషే గారు లేకపోతే ఆయన థాట్ ఏమో తెలియదు కానీ తీసుకెళ్ళి గడపలోనే కూర్చోబెట్టాడు ఆ పిల్లోడిని. అక్కడ కూర్చొని చదువుతున్నాడు పుస్తకం. ఆ పుస్తకం మాదే, ఆ పిల్లోడు వాడే. సో థ్యాంక్ యూ సో మచ్ మోషే గారు ఫర్ డ్రాయింగ్ దిస్. అండ్ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడని వెళ్ళి వీడియో చూసుకుంటాను, నాకు గుర్తులేదు. అండ్ మా గురించి ఇంత గొప్పగా మాట్లాడిన తగులు గోపాల్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సజయ్ గారికి చాలా నవ్వుతూ మాట్లాడతారు, చాలా హృదయంగా ఉంటుంది మేడంతో మాట్లాడినప్పుడు. మొన్న కలిసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. మేము రాసిన వాక్యం మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా సార్ని నేను అంతకుముందే కలిశాను. అప్పుడు బుక్ ఫెయిర్లో తను ప్రాక్టికల్గా మత మోకను ఎదిరించిన తీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఆ వీడియో. అప్పుడు రవీంద్ర భారతిలో సార్కి నేను తెలియదు, కానీ ఆయన వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు సార్ సెల్యూట్ సార్ అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో. యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. 100 బొమ్మలు వేసిన శతద్రు వంశ యోధుడు చరణ్ మాట్లాడతాడు. చరణ్ మాట్లాడే ముందు చరణ్ వేసిన ఇంకొక 2 బొమ్మల గురించి ఒక్క నిమిషం కూడా కాదు, 1/2 నిమిషంలో చెప్తాను. కోడి కన్నా నువ్వేం గొప్పరా బోడి, సత్తే పలావు కూడా అవ్వలేవు అని ఒక జువ్వ. ఇది మెట్ల రాసింది. మనుషుల గురించి కోళ్ళు అనుకున్న మాట. కోడి కన్నా నువ్వేం గొప్పరా బోడి, సత్తే పలావు కూడా అవ్వలేవు.
దీనికి చరణ్ 2 కోళ్ళు ఒక మనిషి శవాన్ని ఎత్తుకుపోతున్న బొమ్మ వేశాడు. అద్భుతం అనిపించింది నాకు. అట్లాగే ఇంకొకటి మీ అందరికీ తెలుసు, ఒక ఆయన షేగువేరా దగ్గర మొదలుపెట్టి ఇంకా నేను వివరంగా చెప్పనక్కర్లేదు, దాని మీద ఒక జువ్వ రాశారు వీళ్ళు. ఆ జువ్వ కొంచెం ప్రొజాయిక్ అయింది. రాజ్యాంగం పట్టుకుని దీక్షలు చేసి అధికారం వచ్చాక అయ్యప్ప దీక్షలో కూర్చున్నాడు. ఇంకా దాన్ని దిద్ది ఉండొచ్చు వీళ్ళు. సరే, దానికి ఐఎమ్ ఏ ప్రౌడ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని అక్షరాలు ఇంగ్లీష్లో రాసి హిందూలో ఐలో హిట్లర్ తలకాయ పెట్టాడు. నాకు లిటరలీ లైక్ నాకు అసలు మాటలు రావట్లేదు ఏం మాటలు కూడా. బట్ ఐల్ స్టార్ట్ విత్ మై ఎక్స్పీరియన్స్, అంటే ఎలా మొదలైంది ఏంటి అని. యాక్చువల్లీ బొమ్మలు గీయడం వరకు నా ఇంట్రెస్ట్ అంతే, నా పిచ్చి. నేను గీసుకో ఎప్పుడైనా ఏదైనా ఎవరికైనా ప్రేమలు పంచాలనుకున్నప్పుడు, లేకపోతే ఎవరి గురించైనా చెప్పాలనుకున్నప్పుడు, లేదా నాకు ఏదైనా విషయం గురించి ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు గీసుకోవడం అలవాటు. అయితే నా సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాక ఒకరోజు శరత్ మెట్ల కాల్ చేశారు, అరే ఒక బుక్ తీసుకొద్దాం అనుకుంటున్నాం, నువ్వు బొమ్మలు గీయాలరా అని. నాకు ఫస్ట్ నిజంగా నవ్వు వచ్చింది, జోక్ చేస్తున్నారేమో అని. అరే లేదురా సీరియస్గా, ఒక పెయిడ్ గిగ్ నిజంగానే అన్నాడు. అది లైక్ ఓకే నేను ట్రై చేస్తాను, నాకు తెలియదు నేను అన్ని గీయగలను లేదో, నాకు వచ్చిన ఆర్ట్ లిమిటెడ్ చాలా అని. అయితే దానికోసం ముందుగా జస్ట్ ఒక 2 బొమ్మలు గీద్దాం అనుకున్నాం. అలా అనుకుని ఒక 2 బొమ్మలు గీసాం. దానికి కొంచెం టైం పట్టింది. సో ఆ టైం పట్టాక లైక్ వాళ్ళు కన్ఫర్మ్ చెప్పలేదు, నేను చేస్తాను, నేను కన్ఫర్మ్గా చెప్పలేదు, నువ్వు చేస్తున్నాను వాళ్ళు చెప్పలేదు. బట్ వీ వెంట్ అలాంగ్. ఆల్మోస్ట్ ఈ 100 బొమ్మలు చేయడానికి నాకు క్లియర్లీ 2 నెలలు పట్టింది. ఆ 2 నెలల్లో లిటరలీ ఒక 300-400 ఇటరేషన్ చేసి ఉంటాం, ఇదైతే పక్కా. అయితే ఇవి వేయడానికి ముందు ఆ బొమ్మ అలా రావాలి, అలా గీయాలని మేము ఫిక్స్ చేసుకుంది మాత్రం అది లైక్ అది నా ప్రతి బొమ్మ నా థాట్ అని కాదు. మేము ముగ్గురము కంటిన్యూస్గా ప్రతి బొమ్మ తర్వాత ప్రతి బొమ్మ ముందు కూర్చొని మాట్లాడుకొని ఆ బొమ్మ ఇలా ఉండాలి, ఆ గీత ఎలా ఉండాలని చాలా పర్టికులర్గా కూర్చొని చేసిన వర్క్ ఇదంతా. లైక్ దాంట్లో క్రెడిట్ నా వర్క్ మాత్రమే కాదు, ఖచ్చితంగా వాళ్ళిద్దరికైతే ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళిద్దరు లేకపోతే లైక్ ఆ బొమ్మలు అలా రావు కూడా. అండ్ నేను అంత బాగా గీస్తాను నాకు తెలియదు, నన్ను ఛాలెంజ్ చేసి నన్ను అంత బాగా గీసేసి మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరే. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ శరత్ గురించి ఒక విషయం చెప్పాలి, లైక్ మెట్ల వరకు లైక్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. చాలా ఈజీగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటాం, బొమ్మల గురించి అయినా జోబుల గురించి అయినా. బట్ మీరు రీసెంట్గా ఆర్ఆర్ సినిమా చూసుంటారు. అయితే రాజమౌళి నాట్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాలు కరెక్ట్గా ఈక్వల్లో ఉండాలి, అక్కడ దుమ్ములు వేసి ఉండాలి, అలా ఎలా అయితే చెప్తాడో మా శరత్ అలాగా లిటరలీ ఒక గీత కొంచెం పక్కకి వెళ్ళినా కూడా అది కరెక్ట్గా ఆ గీత మీనింగ్ ఉందనిపిస్తూనే తీసుకెళ్ళేవాడు. వాడు లేకపోతే నిజంగా ఈ బొమ్మలు అంత గొప్పగా వచ్చే మాత్రం కాదు. కంప్లీట్ క్రెడిట్ అయితే వాడికి ఆ విషయంలో. అండ్ ఇప్పుడు ఈ బుక్లో నేను మాత్రం బొమ్మలు వేయలేదు. నేను ముందు బొమ్మలు గీసినప్పుడు నేను 97 బొమ్మలు మాత్రమే గీశాను. ఇందులో ఒక బొమ్మ చిత్కలా గీసింది. సో తను కూడా లైక్ ఫెలో ఆర్టిస్ట్లో ఇప్పటి నుంచో బొమ్మలు గీస్తుంది. సో తన గీసిన ఒక బొమ్మని లైక్ మళ్ళీ రీక్రియేట్ చేసి మేము గీసుకున్నాము. అండ్ ఇంకొక బొమ్మ సోలోమన్ అని గీశాడు. సో ఆయన నిజంగా ఆ బొమ్మ లైక్ ఆయన 2 బొమ్మలు గీశాడు ఈ పుస్తకంలో. ఆ 2 బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి. లిటరలీ ఆ ఇంపాక్ట్ నేనైతే ఖచ్చితంగా తీసుకురాలేను. థ్యాంక్స్ అన్నకి. అండ్ ఇంకొక బొమ్మ అన్వర్ గారు గీశారు. సో అది లైక్ అది తీసుకున్నాము. అండ్ హీ ఆల్సో హెల్ప్ మీ ఇన్ ద అర్లియర్ టైమ్స్. అది కాకుండా ఈ కవర్ పేజ్ జరగడానికి చాలా రచ్చ జరిగింది. లిటరలీ ఓ పాయింట్ అండ్ వీవర్ ఫెడ్ అప్. ఆ విషయం గురించి లైక్ ఎక్కువ మాట్లాడుకోవాలి, కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరైనా ఇది ఒకటి ఇలా ఉండాలని క్వశ్చన్ చేస్తే ఎవరైనా చెప్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. డోంట్ టేక్ ఇట్ ఖచ్చితంగా. ఎందుకంటే కవర్ పేజ్ అంటే జస్ట్ ఊరికే పైన ఒక బొమ్మలు గీసుకొని ఏదో పుస్తకం రాస్తాం కాబట్టి దాన్ని ప్రింట్ చేసుకుంటే అయిపోదు. నేను ఇది ఒక బొమ్మలు గీసాను చెప్పట్లేదు. ఒక రీడర్గా నాకు ప్రతిసారి ఎక్స్పీరియన్స్ అదే ఇది. ఒక బుక్ని చాలా క్రియేటివ్గా చేయొచ్చు, బట్ కానీ దాన్ని చేయడం ఎందుకు అనే ఆలోచనలో లేకపోతే పబ్లికేషన్ ఎక్కువ ఖర్చు అవుతుంది అన్న విషయంలో నాకు తెలియదు ఎగ్జాక్ట్ రీజన్. బట్ కానీ ఒక పబ్లిషర్తో మాట్లాడడం వాళ్ళు చెప్పిన రీజన్ కూడా అదే, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నారు. బట్ కానీ నా వరకు ఒక రీడర్కి మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నప్పుడు యూ కెన్ గో 1 మైల్ హెడ్ దానికోసం. సో కాబట్టి ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఈ బొమ్మకు ముందు లైక్ దే వాజ్ మెనీ థింగ్స్ హ్యాపెన్. బట్ కానీ ఈ బొమ్మ ఇక్కడికి వచ్చి అండ్ దాంట్లో అన్ని చేంజెస్ జరిగి ఇప్పుడు ఈ ఫైనల్ దానికి వచ్చింది అనుకో. ఖచ్చితంగా మెయిన్గా నేను చెప్పాల్సిన థ్యాంక్స్ మాత్రం హారికకి.
హారిక లైక్ స్టేయింగ్ ఫార్ అవే ఫ్రమ్ ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉంటుంది అమెరికాలో. బట్ తను అక్కడుండి కూడా మా ముగ్గురితో కోఆర్డినేట్ చేస్తూ దానికి కావాల్సిన చేంజెస్ చేస్తూ కంప్లీట్గా ఇప్పుడు దానికి చాలా కొత్త ఫేస్ ఇచ్చింది. సో వితౌట్ దట్ అసలు ఇప్పుడు దానికి ఒక మీనింగ్ అంతా చేంజ్ అయి ఉండేది. బట్ దట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ దట్ బుక్. సో థ్యాంక్స్ టు హారిక. అండ్ మహి బెజవాడ అన్నకి యాక్చువల్లీ లేఅవుట్ అంతా చేస్తున్నప్పుడు కూడా దే వాస్ మెనీ, నేను ఆల్మోస్ట్ శరత్ ఎలా అయితే చూశాడో బొమ్మల విషయం వచ్చేసరికి నేను చాలా పర్టికులర్గా ఉన్నాను. చిన్న చుక్క వెంట్రుక కనిపించినా కూడా దాని గురించి చాలా ఎక్కువ ఫోకస్ చేసి కూర్చున్నాం మేము. లిటరలీ ఒకరోజు కూర్చొని ప్లేఅవుట్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 6 వెంట్రుకలు ఉన్నాయి, ఒక 18 చుక్కలు ఉన్నాయి, ఇవన్నీ తీసేయాలంటే లైక్ మహి అన్న వాళ్ళతో పాటు కూర్చొని కంప్లీట్గా చేశారు. థ్యాంక్స్ మహి అన్న ఫర్ దట్. మీరు లేకపోతే నిజంగా అంత మంచిగా లేట్ అయ్యేది కాదు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ అసలు అన్నిటికంటే ముందు ఫర్ ఆల్ ఆఫ్ దిస్, అసలు నాకు వీళ్ళందరూ ఎవ్వరు తెలియదు, ఈ పర్టికులర్ ఏ మనుషులు ఎవ్వరు తెలియదు. బట్ కానీ నాకు వీళ్ళందరినీ పరిచయం చేసింది, తెలుగు పుస్తకాలని కొత్తగా చూడాలని నేర్పించింది మా ఆకాశవాణి. ఐఎమ్ లిటరలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ మా హరిణి అక్క శ్రీజ స్టార్ట్ చేశారు. అండ్ దెన్ వీ కేమ్ అలాంగ్ మేమందరము. సో వీళ్ళందరూ లేకపోతే దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. ఈవెన్ శరత్ మెట్లాంగ్ కూడా నేను కలిసింది ఆకాశవాణి ద్వారానే. ఇఫ్ నాట్ ఫర్ ఆకాశవాణి ఇప్పుడు ఇది జరిగిండేదే కాదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ మై పార్ట్నర్ చిత్కల, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హర్. అసలు ఇంత జరుగుతున్నప్పుడు దే హ్యావ్ బీన్ హెల్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఇఫ్ నాట్ ఫర్ హర్ నేను అసలు ఐ వుడ్ హ్యావ్ బీన్ సేన్ అండ్ పేషెంట్. లిటరలీ తన వల్లే ఇట్ వెంట మైల్ అహెడ్. అండ్ నాట్ జస్ట్ దెమ్, మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐ హ్యావ్ బీన్ లివింగ్ విత్ దెమ్ ఫ్రమ్ లైక్ 11 years. లిటరలీ దే హ్యావ్ బీన్ మై బ్యాక్ బోన్. సో ఐఎమ్ థ్యాంక్ దెమ్ టు మై 221 బేకర్ స్ట్రీట్. అండ్ ఇంకా లాస్ట్గా ఏం చెప్పాలి, ఒకటే, మీరు ఏం రాసినా, ఏం చదివినా, ఏం చేసినా ఇది ఇలా ఉండాలని ఎవరు చెప్పినా వదిలేయకండి, ఖచ్చితంగా ప్రశ్నించండి. అండ్ మేక్ షూర్ దే రీజన్ ఇట్. థ్యాంక్ యూ. సరే, ఇక ముగిసింది. మొదటి నుంచి ఇప్పటి వరకు అయిపోయే వరకు ఇంతసేపు ఇలానే నుంచుని ఉండటం నేను 7-8 ఏళ్ళగా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. శరత్ ఒక్క మాట మాట్లాడతాడు. సారీ, ఇందాక కొంతమంది మర్చిపోయాను. అండ్ మమ్మల్ని అంటే పిలిస్తే, అంటే మేము నచ్చితే ఎక్కడున్నా వస్తారు మేము నచ్చిన వాళ్ళు. అలా అంటానికి ఉదాహరణ, మా కోసం ఎక్కడి నుంచో వచ్చిన మా ఫ్రెండ్స్ సృజన విజయనగరం నుంచి వచ్చారు వాళ్ళ పార్ట్నర్ తోటి, ఓన్లీ ఈవెంట్ కోసమే. అండ్ లాసా ఇక్కడ లేరు, తను చెన్నై నుంచి వచ్చారు. అండ్ వలి ముంబై నుంచి వచ్చాడు, ఆఫీస్ నుంచి డైరెక్ట్గా. సో అండ్ వన్ మోర్ మెయిన్ పిల్లర్ ఫర్ మై రైటింగ్స్ ఈజ్ మై పార్ట్నర్ ప్రజ్ఞ. అండ్ తను షీఈ్ ఎ డాక్టర్, యాక్చువల్లీ జనరల్ ఫిజిషియన్, కానీ తనకు ఒక పవర్ఫుల్ వాయిస్ ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక మేడం సార్ ఒక జువ్వ చెప్పారు. ఏంటంటే అది నేను రాసింది, అంటే సోకాల్డ్ నేను రాసింది, ఎగ్జాక్ట్లీ ఆ జువ్వ రాసింది ప్రజ్ఞనే. ఆ జువ్వ చదువుతాను మీకు. బలికి పోతును పెంచినట్టు, పందానికి పుంజును పెంచినట్టు, ఆడపిల్లను ... అంతటితో ఆగిపోయిద్ది ఆ జువ్వ, ఇంకా ముందుకెళ్ళదు. సో మీకు అర్థమైంటుంది, ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో మేమిద్దరం దాని గురించి లిటరల్లీ 1 night మాట్లాడుకోవాలి. ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ డీటెయిలింగ్. ఆడపిల్లను ప్లేస్లో నేను పెళ్ళిని పెట్టాను. బలికి పోతును పెంచినట్టు, పందానికి పుంజును పెంచినట్టు, పెళ్ళికి ... అని ముందు నేను పెట్టాను. కానీ అదెందుకో ఇప్పుడు ఆడపిల్లని పెళ్ళికే కాదు కదా, డిఫరెంట్గా కూడా వేరే దానికి కూడా చూస్తారు కదా, పరువు అవ్వచ్చు, ఇతరత్ర చాలా ఉంటాయి. సో తనకి అది అసలు నచ్చలేదు. నువ్వు పెళ్ళికి పెట్టొద్దు, అక్కడ ఆడపిల్లను అనే ఆపు, పెళ్ళికేనే ఆపొద్దు. సో నువ్వు బాక్స్ చేయొద్దు ఆడపిల్లని రాస్తే ఇంకా చాలా వైడ్గా కన్వే అయ్యిద్ది మీనింగ్ అని చెప్పి ఆ 2 words గురించి మేము ఒక నైట్ నిద్ర పోగొట్టుకున్నాం ఇద్దరం. సో నన్ను కంప్లీట్గా ప్రతి నిమిషం ఛాలెంజ్ చేసిద్ది రైటింగ్లో తను. సో నాకు హెల్ప్ చేసిన ప్రజ్ఞకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గురించి వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, మా పేరెంట్స్, మా అత్తయ్య మామయ్య అండ్ మా తమ్ముడు వాళ్ళ పార్ట్నర్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా భీమవరం గోదావరి ఫ్రెండ్స్, మెట్లా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మా కోసం పోస్టర్లు కూడా చేశారు ఈవెంట్ కోసం, వాళ్ళకి నచ్చిన స్టైల్లో ChatGPT యూస్ చేశాడు మా వాడు పోస్టర్లు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఈ బుక్లో లోపల అంటే వన్ మోర్ థింగ్, ఈ బుక్కి చాలామంది పనిచేశారు. ఎక్కడా కూడా శ్రమ దోపిడీ జరగకుండా నేను చూసుకున్నాను.
ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ శ్రమకు తగ్గ ప్రతిఫలం డబ్బు రూపంలో అవ్వచ్చు, ఇతరత్ర రూపంలో అవ్వచ్చు, వాళ్ళకి అందేటట్లుగా నేను చూసుకున్నాను. నాకు చేతనైనంత నేను చేశాను. అది నేను ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను. అండ్ రచయితలు దీనికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని ఇలా స్క్రిబుల్డ్గా మేము గీసాము, ఆర్టిస్టులని. సో ఇది గీసిన ఫనీకి థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ ఏ స్క్రిబుల్ ఆర్టిస్ట్. ఫనీ, ప్లీజ్ స్టాండ్ అప్ ఫనీ. ఈజ్ ఎ స్టన్నింగ్ స్క్రిబుల్ ఆర్టిస్ట్. అంటే చూస్తే దూరం నుంచి చూస్తే పిచ్చి గీతల్లా ఉంటాయి, దాన్ని స్క్రిబుల్స్ అంటాం మనం. కానీ మీరు దగ్గర నుంచి చూడండి, ఎవ్రీ డీటెయిల్ ఈజ్ విజిబుల్. ఇది పెద్ద క్యాన్వాస్ పిక్చర్ కాదు, స్టాంప్ సైజ్లో తను గీశాడు. యాజ్ ఇట్ ఈస్గా మేము అది బుక్లో పెట్టాము. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ. యా, అండ్ అంతే అండి, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. శరత్ విడతల వారీగా ఇంకో 2-3 సార్లు అయినా మాట్లాడతాడు. మేము నిజంగా ఊహించలేదు ఇంతమంది వస్తారని, ఇంతసేపు ఉంటారని. చాలా థ్యాంక్ యూ. చాలా దూరాల నుంచి చాలా మంది వచ్చారు. రెగ్యులర్గా ఇట్లాంటి సభలు అలవాటు లేని వాళ్ళు కూడా ఈ సభ కోసం వచ్చారు. మా కజిన్ వచ్చింది, శారదా అక్క, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలి, చివరిగా ఒక మాట చెప్తాను. పుస్తకంలో రాసుకున్న మాటే. ఈ పుస్తకం ఖచ్చితంగా చాలా కష్టపడి తీసుకొచ్చింది. మీరు పుస్తకం తడిమితే మీకు అర్థమవుతుంది, అది ముట్టుకుంటే మీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్. అంతేకాదు ఈ పుస్తకం మీ ఇంట్లో ఉంటే మిలీనియం కాలపు, జెన్జీ కాలపు ఒక చిన్నపాటి ధిక్కార పతాకం మీ ఇంటి గోడ మీద ఎగురుతున్నట్టే అట్లా వెళ్తూ ఉంటుంది. ఆ పక్కన ఉంటుంది, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.